పరిశుద్ధాత్మ దేవుడు క్షేమంగా తీసుకొచ్చారు. అందును బట్టి నేను దేవునికి వందనస్తుడను. అదే క్రమంలో 7వ సృష్టికర్త సంబరాలలో దైవవాక్యాన్ని అందించడానికి అవకాశం కల్పించిన సహోదరులు ఆండ్రూస్ గారికి ప్రభు పేరిట నా హృదయపూర్వక వందనాలు, వారి కుటుంబానికి ప్రత్యేక వందనాలు. ఈ సమయంలో వేదికను అలంకరించిన ఆయా ప్రాంతాల్లో దైవ పరిచర్యలో విరివిగా ప్రభు యొక్క పనిలో కొనసాగుతున్నటువంటి సేవకులందరికీ క్రీస్తు పేరిట నా హృదయపూర్వక వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ దైవ దీవెనలు, శుభాలు. ప్రత్యేకంగా చక్కటి సంగీతాన్ని అందిస్తున్నటువంటి ఈ సంగీత బృందం వారికి నా దీవెనలు. దేవుడు మిమ్మల్ని దీవించి వాడుకొనుగాక. నా స్వరం ఈ మాత్రం మీకు వినబడుతుందంటే ఈ సౌండ్ ఆపరేటర్లే కారణం. వారికి కూడా ప్రభు పేరిట వందనాలు. మంచిది ప్రియులారా, మరి ఆండ్రూస్ గారి సాక్ష్యాన్ని మరి విన్నాం. దేవుడు అద్భుతాలు చేయగలడని నమ్మినోడు స్తోత్రం చెప్పండి. భోజనం పెడతాం, ఇంకొంచెం గట్టిగా చెప్పండి హల్లెలూయా. నలిగిన రెల్లును విడువని దేవుడు, విరిగిన మనస్సును లక్ష్యము చేస్తాడు. నలిగిన రెల్లును విడువని దేవుడు, విరిగిన మనస్సును లక్ష్యము చేస్తాడు. బలము కలిగిన ఆయుధంగా మార్చి అద్భుతాలు చేసే శక్తిని చేకూర్చి, బలము కలిగిన ఆయుధంగా మార్చి అద్భుతాలు చేసే శక్తిని చేకూర్చి దీవిస్తాడు, జయమిస్తాడు. దీవిస్తాడు, జయమిస్తాడు. నలిగిన రెల్లును విడువని దేవుడు, విరిగిన హల్లెలూయా. చాలా అవమానాలు పడ్డాడండి. ఒక్క మాటలో చెప్పాలంటే గడ్డిని కూడా విడవని దేవుడు కన్నీటి ప్రార్థన వదిలేస్తాడా? విరిగిన మనస్సుతో చేసిన ప్రార్థన ఇప్పటికీ తాను పొందిన ఆత్మీయస్థితికి కారకులైన గురువుల్ని తలుచుకునే మంచి మనస్సును దేవుడు వారికి ఇచ్చారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మంచిది. నేను ఈ రాత్రి వర్తమానము ద్వారా మనం ఆశీర్వదించబడాలని నా ఆశ. నేను గట్టిగా మాట్లాడాలని కోరుకున్న వాళ్ళందరూ దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి. ఎందుకు గట్టిగా మాట్లాడాలని చెప్పండి. అదనమాట అగ్నికి మామూలుకి తేడా. నేను గట్టిగా మాట్లాడడం నాకు రాదు, కేకలు పెట్టడం రాదు. మీ అయ్య కంటే కూడా ఇలాగే మాట్లాడడం నాకు అలవాటు అయిపోయింది. కనుక ఆయన ఏదో అగ్ని మోసుకొస్తున్నాడు అంటే అందరట్ట చూస్తారని ముందే చెబుతున్నా. ఖచ్చితంగా ఇక్కడి నుంచి సృష్టికర్త సంబరాల్లో ఆశీర్వదించబడి వెళ్తున్నాం మనం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దట్ ఈస్ వాట్ వీఆర్ సపోజ్ టు గెట్ ఇన్ అవర్ మైండ్. మన హృదయాలలో ఆశీర్వాదపు అగ్ని పుట్టునుగాక. మన హృదయాలలో ఆశీర్వాదపు ఆశ కలుగునుగాక. ఈ 2024లో జస్ట్ నేను మిమ్మల్ని కేవలం గట్టిగా మాట్లాడి ఉజ్జీవింప చేయడం కాదు. వై గాడ్ హెస్ గివెన్ దిస్. అసలు ఈ రక్షణ భాగ్యంలో మన ఎడల దేవునికి ఉన్న ఒక అద్భుతమైన ఆలోచన. వాక్యాలు చదువుదాం. పేతురు రాసిన మొదటి పత్రిక, హల్లెలూయా, 3వ అధ్యాయం 9వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి, మొదటి పత్రికలో 3వ అధ్యాయం, ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి కనుక కీడుకు ప్రతి కీడొద్దు, దూషణకు ప్రతి దూషణ చెయ్యొద్దు. దీవించే బిడ్డలుగా మారండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వై వి వర్ కాల్డ్. ఎందుకు దేవుడు ఈ ప్రత్యేకమైన అనుభవాన్ని మనకు అనుగ్రహించారో తెలుసా? వీఆర్ సపోజ్ టు ఏ గ్రేట్ బ్లెస్సింగ్గా మారాలి మనం. అబ్రాహామును పిలిచినప్పుడు దేవుడు ఒక మాట అన్నారు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, అనేకులకు నేను
నిన్ను ఆశీర్వాదకరంగా మారుస్తానని. ఈ సృష్టికర్త సంబరాలలో దైవవాక్య సందేశాన్ని వింటున్న మీరు ప్రశాంతంగా ఒక మాట అనుకోండి, నన్ను ఆశీర్వాదకరంగా చేయవా దేవా. నేను అనేకులకు ఆశీర్వాదకరంగా మారాలి. ఈరోజు ఆండ్రూస్ బ్రతుకుని దేవుడు మార్చేసాడండి. అనేకులకు ఈరోజు ఆశీర్వాదకరంగా ఒరిస్సా దగ్గర నుంచి అటు విజయవాడ వరకు సుదీర్ఘమైనటువంటి అద్భుతమైన పరిచర్యను జరిగించుకోవడానికి దేవుడు ఏర్పరచుకున్నారు. నౌ ఈ బికేమ్ ఏ గ్రేట్ బ్లెస్సింగ్ ఫర్ సో మెనీ పీపుల్. అనేకులకు ఆశీర్వాదకరంగా వారిని చేసేసారు. నిన్ను కూడా చేయగలడు, నన్ను చేశాడు దేవుడు. కొంత ఆలోచన చేద్దాం. వై వి వర్ కాల్డ్, ఆశీర్వాదమునకు వారసులుగా ఉండుటకే మీరు పిలవబడితిరి కనుక కీడుకు కీడు చెయ్యొద్దు, దూషణకు దూషణ చెయ్యొద్దు, దీవించే వారిగా మారిపోదుంగాక. అందరూ కూడా అదే ఆలోచనతో ఈ వర్తమానాన్ని మీరు స్వీకరించాలి. ఎందుకంటున్నానంటే మన జీవితాలలో ఆశీర్వాదానికి మించినటువంటిది మరొకటి ఏదీ లేదు. ఏమిటండి ఈ ఆశీర్వాదం, ఎలా పొందాలండి అని కొంత ఆలోచన చేద్దాం. బైబిల్లో 66 పుస్తకాలు ఉన్నాయి. 39 పుస్తకాలు పాత నిబంధనలోను, 27 పుస్తకాలు క్రొత్త నిబంధనలోను ఉన్నాయి. వెరసి 66 పుస్తకాల సముదాయమే ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్. క్రొత్త నిబంధనలోని 27 పుస్తకాలలో 14 పుస్తకాలు ఒకే వ్యక్తి విరచితుడు. ఆయన పేరు పౌలు గారు. అపోస్తులుడైన పౌలు చేత పరిశుద్ధాత్ముడు ప్రేరేపించి వ్రాయించిన గ్రంథాలవన్నీ. అయితే వారి వెనక అత్యధిక సంఖ్యలో 5 పుస్తకాలు రాసిన వారు ఎవరంటే యోహాను గారు. బాప్తిజం ఇస్తున్న యోహాను గారు కాదు, యేసు ఏర్పరచుకున్న శిష్యుల్లోని యోహాను గారు. వారు 5 పుస్తకాలు రాశారు. యోహాను సువార్త, యోహాను రాసిన మొదటి పత్రిక, యోహాను రాసిన 2వ పత్రిక, యోహాను రాసిన 3వ పత్రిక, ప్రకటన గ్రంథం. ఈ 5 విరచితుడు ఎవరంటే యోహాను గారు. ఆ యోహాను గారు రాసినటువంటి 3వ పత్రికలో 2వ వచనంలో ఒక మాట ఉంది. ప్రియుడాని ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవు అన్ని విషయములలోనూ మీరు వర్ధిల్లాలి, సౌఖ్యముగా ఉండవాలని ప్రార్థించుచున్నాను. అన్ని విషయములలో మీరు సౌఖ్యంగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. We are supposed to be blessed in each and every part of our life. మన ప్రతి జీవిత భాగాలలో మనం ఆశీర్వాదం ఉండాలి. కొన్ని విషయాల్లో ఆశీర్వాదకరంగా ఉండి కొన్ని విషయాల్లో దరిద్రులాగా ఉండడానికి దేవుడు ఈ బ్రతుకునివ్వలే. ఇన్ ఈచ్ అండ్ ఎవరీ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్, ప్రతి భాగములోనూ ఈ విషయంలో నాకు కొదువు లేదండి, ఈ విషయంలో నాకు కొరత లేదండి, ఈ విషయంలో నేను సంతృప్తిగా ఉన్నానండి అని చెప్పుకోవడానికే. అంతే తప్ప కొన్ని విషయాల్లో మేము బాగుంటాం కానీ కొన్ని విషయాల్లో కుళ్ళిపోయామండి అనేవాళ్ళు ఎవరు ఉండకూడదు. అందుకని ఈ రాత్రి అంటున్నాను నేను, మనం అన్ని విషయాల్లో ఆశీర్వాదకరంగా మారిపోవాలి. అన్ని విషయాల్లో ఆశీర్వాదకరంగా మారాలి అంటే అక్కడ అంటాడు, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలో, నోరు తెరిచి అందరూ చెప్పండి, అన్ని విషయములలో అనండి, కొంచెం గట్టిగా చెప్పండి. ఈ 2024లో అన్ని విషయాల్లో మనం ఆశీర్వాదకరంగా ఉండాలి. అలాగ అన్ని విషయాల్లో ఆశీర్వాదకరంగా ఉండాలంటే అలా అన్ని విషయాల్లో ఆశీర్వాదకరంగా ఉన్నవారు ఎవరైనా ఉన్నారా అని మనం పరిశీలన చేయాలి. అలా పరిశీలన చేస్తే ఆదికాండం 24వ అధ్యాయం మొదటి 2 వచనాలని గమనిస్తే, అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడాయను, అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. ఈరోజు అందరూ తల్ల పైకెత్తి వినండి. లేఖనాలు చదవడానికి సహోదరి మేరీ గారు మనకు సహాయం చేస్తున్నారు. మిగిలిన వాళ్ళందరూ ఎక్కువ శాతం వినండి. నేను మళ్ళీ చెప్తున్నాను, వినడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. వినాలి అనేటువంటిది దేవుడిచ్చినటువంటి ప్రాథమికమైన ఆజ్ఞ. అందుకనే అంటున్నాను, మీరు ఎంత శ్రద్ధతో ఆసక్తితో వింటారో అంతగా దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తారు, ఆశీర్వదిస్తారు, మీకున్నటువంటి తలాంతులను అభివృద్ధి పరుస్తారు. ఈరోజు మనం జాగ్రత్తగా వినాలి. అందుకని అంటున్నాను, ఆ మాట చదివితే యెహోవా అబ్రహామును ఏం చేశారు? అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడాయను, అన్ని విషయములలో యెహోవా అబ్రహామును ఆశీర్వదించాడు.
నేను మళ్ళీ అంటున్నాను, ఆశీర్వాదాలంటే ఈ భూ సంబంధమైనవి కావు. చాలామంది వీటినే ఆశీర్వాదాలుగా పరిగణించుకొని మేము చాలా ఆశీర్వదించబడిపోయామని చెప్పుకోవడం మామూలు విషయం. నేను కారు కొనుక్కున్న కొత్తలో ఒక పాస్టర్ గారు అన్నారు, లాజరస్ గారు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించారండి అన్నారు. నేను అడిగాను, ఎలా చెప్పగలుగుతున్నారు పాస్టర్ గారు అంటే, అదిగో దేవుడు కారు ఇచ్చాడుగా అన్నారు. అంటే ఆయన ఉద్దేశంలో కారు ఆశీర్వాదం. అప్పుడు వెంటనే అన్నాను, నిజంగా కారు ఆశీర్వాదం అయితే రాత్రి మీటింగ్ చూసుకొని వస్తుండగా ఆశీర్వాదానికి ప్యాచీ పడిపోయింది. అలా ఉంటుందా? ఆశీర్వాదాలకి ప్యాచీ పడిపోవడాలు, పెట్రోల్ అయిపోతాయి, అలా ఉంటుందా? అవన్నీ మన అవసరతలండి. విజయనగరంలో మా ఆత్మీయ బిడ్డ ఒకడు ఉన్నాడు. వాడు ఈ మధ్యనే ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చారు. గత దినాల్లో వచ్చాను. ఇప్పుడు వాడికి నాకు ఒక 9 కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. నేను అంటున్నాను, ఈ కారు ఉంది కనుక ఇక్కడ సభ చూసుకొని వాడి ఇంటికి వెళ్ళిపోయాను. అక్కడే నేను కాస్త విశ్రాంతి తీసుకున్నాను, మళ్ళీ వచ్చాను. ఇప్పుడు మళ్ళీ వెళతాను, కొంతసేపు వాళ్ళతో గడిపి ఆన్లైట్లో కొంచెం వాళ్ళకి వాక్యం అందించి నేను కాకినాడ వెళ్ళిపోతాను. కాకినాడ వెళ్ళడంతోనే నేరుగా మళ్ళీ నేను ఎక్కడికి వెళ్తాను, ఎదురులంక దగ్గర ఒక పెళ్లి చేయాలి. రేపు ఉదయం 9 గంటలకల్లా అది చేయాలి, 11 గంటలకల్లా ముగించాలి. కనుక ఇవన్నిటికీ నేను వెళ్ళడానికి నాకు సాధనం ఏమిటో తెలుసా? నా కారు. ఐ కాంట్ సే దట్ ఈస్ ఎ గ్రేట్ బ్లెస్సింగ్, ఇట్ ఈస్ మై నీడ్. అది నా అవసరత. ఇల్లు కట్టుకుంటున్నామంటే అది మన అవసరత. ఏదైనా మనం పొందాము భూ సంబంధమైనవి అని ఉంటే అవన్నీ మన అవసరతలు, అంతే. అవసరతలను తీసుకెళ్ళి ఆశీర్వాదాలతో జోడించకండి. ఆశీర్వాదాలు ఏంటో తెలుసా అండి? ఒక్కొక్కటిగా నేర్చుకుంటాం. ఏమిటండి దేవుడిచ్చిన ఆశీర్వాదాలు? ఏ విషయంలోనూ కొదువ కొరత లేని స్థితిలో ఎప్పుడూ సంతోషంగా, సౌఖ్యంగా, అభివృద్ధి బాటలో ముందుకు సాగడానికి మించిన ఆశీర్వాదం లేదండి. నేను అంటున్నాను ప్రియులారా, ఈరోజు ఆత్మీయ స్థితిలో నువ్వు ఎంత ఎదిగావనేది ఆశీర్వాదమే. ఈ రోజుకి చాలామంది ఆ ఎదుగుదల లేక ఎవరో ఒకరిని వెంబడిస్తూ ఏదో ఒకటి చేసుకుంటూ మోడైపోయిన వారిలాగా, మొద్దైపోయిన వారిలాగా, మందులుగా ఉండే దినాల్లో మనం ఉన్నాం. అబ్రాహామును దేవుడు ఎందుకు అన్ని విషయాల్లో ఆశీర్వదించాడు? హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం, 12వ వచనం, 13వ వచనం, 14వ వచనం. మీరు మందులు కాక, అది ఒక్కొక్క మాట చెప్తున్నాను. మీరు మందులు కాక. ఇప్పుడే అయ్యగారు అన్నారు, మీకు ఎవరికైనా ఆరోగ్యాలు బాగోపోతే నన్ను సంప్రదించండి, నేను ఏదో ఒక వైద్యుని దగ్గరికి మిమ్మల్ని తీసుకొని వెళతాను అని అన్నారు. కానీ బైబిల్ ఏముంటుందో తెలుసా? మీరు ప్రతిదానికి మందులు వేసేసుకోకండి. కడుపు నొప్పి వస్తే మందు, తలనొప్పి వస్తే మందు, ప్రతిదానికి మందులు వేసుకోవద్దు. మరి ఏం చేయాలి అయ్యగారు? ఏ జబ్బు వచ్చిందో ఆ జబ్బుతో కుళ్ళిపోయి చచ్చిపోండి అని చెప్పిందా బైబిల్? అక్కడ మందులు గాక అంటే మెడిసిన్స్ కాదు. మనకి దిక్కుమాలిన బోధ అలా చేసేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. మందులు ఏమి వేసుకోకుండా బతికేయచ్చు, చచ్చిపోయారండి బోల్డ్ మంది. యవ్వన కాలంలోనే మందులు మాకులు మేము తినం అని వేసుకోమని చెప్పి చచ్చిపోయిన దైవజనులు నాకు బోల్డ్ మంది తెలుసు. ఇక్కడ మందులు అంటే అర్థం అది కాదు. అల్లోపతి మందులు, హోమియోపతి మందులు, ఆయుర్వేదం మందులు, ఈ మందులు కాదు. అమాయకంగా ఉండకండి, మందంగా ఉండకండి, ఏమీ తెలియని వాళ్ళ ఉండకండి. ఈరోజు ఇంతగా దేవుని యొక్క వాక్యము మనకి ప్రకటింపబడుతుంటే ఏమీ ఎరగని వాళ్ళగా ఉండకండి. ఇప్పుడు అవే ఎక్కువగా రాజ్యం ఏలుతున్నాయి. అందుకని మనకు అర్థం అవ్వాలి, యేసుక్రీస్తు వారు ఏ విషయంలో మన మందులుగా ఉండొద్దన్నారంటే, ఒక సందర్భంలో యేసుక్రీస్తు వారు తన శిష్యులను తీసుకొని నడుస్తూ వెళుతూ ఉండగా యేసుక్రీస్తు వారి శిష్యులు హేరోదు కట్టిస్తున్న దేవాలయాన్ని చూపించి, చూడు ఎంత శృంగారంగా అద్భుతంగా కడుతున్నాడో అని వర్ణించినప్పుడు యేసుప్రభు వారు ఒక మాట అన్నారు, ఇవన్నీ మీరు చూచుచున్నారే, రాబోవు దినములలో రాయి మీద రాయి ఒకటైనను నిలిచి ఉండకుండున్నట్లు పడద్రోయబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నారు. వెరీ క్లియర్ స్టేట్మెంట్. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో 2వ వచనంలో ఈ మాట వ్రాయబడి ఉంది. త్వరగా చదవాలి. మత్తయి సువార్త 24:2. అందుకు ఆయన, మీరు ఇవన్నీ చూస్తున్నారు కదా, మీరు ఇవన్నీ చూస్తున్నారే, రాతి మీద రాయి ఒకటైనను. ఇప్పుడు మీరు ఈ విచిత్రాలన్నీ చూస్తున్నారే,
ఆయనే అనేస్తున్నాడు, రాయి మీద రాయి ఒక్కటైనా ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని అసలు వారితో ఏ రాళ్లను గురించి ఆయన మాట్లాడారు? యెరూషలేములోని రాళ్లే అయితే ఇప్పటికీ వెయిలింగ్ వాల్ అని ఒకటి ఉందని, ఏడుపుల గోడ. ఇక్కడ ఎవరైనా వెళ్ళి ఉంటారేమో. యెరూషలేం వెళ్ళారయ్యా? ఏడుపుల గోడ చూశారుగా, మరి ఆ గోడ పడిపోలేదే? రాయి మీద రాయి ఒక్కటైనా నువ్వు నిలిచి ఉండకుండా పడద్రోయబడిన మీతో నిశ్చయం అన్న మాట ఒక లాజరసో బెన్నిహిన్నో అనలే, స్వయాన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. మరి ఏమిటండి ఈ రాళ్ళు? చదవండి ఒక్కసారి పేతురు రాసిన మొదటి అధ్యాయం 5వ వచనం. మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి 5వ వచనం అంతా చదవండి. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలులర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లుగా మీరును ఇక్కడ అందరితోనూ చెబుతున్న మాట. ఇక్కడ మీరును అంటే సేవకులు ప్రక్కన పడేసి మీరు మాత్రమే కాదు, అందరికీ వర్తిస్తుంది. మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరాలుగా కట్టబడుచున్నారు. ఇప్పుడు ఈ రాళ్ళు పడిపోతున్నాయి. ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడవలసిన నువ్వు అంటే పడిపోతావు. ఎలా పడిపోతావు? నా ప్రభువే చెప్తున్నాడండి. ఒకవేళ నిజంగా నీ ఆత్మ సంధించాలి అనుకుంటే, ఆత్మ నీతో మాట్లాడాలి అని అనుకుంటే, నిన్ను కొట్టేవాడు కాడు, నిన్ను నిలబెట్టేవాడే. నా మాటలు కాదు, చదవండి. హెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనాన్ని మీరు చదవాలి త్వరగా. నరపుత్రుడా, నీవు చక్కగా నిలబడు. ఐ వుడ్ లైక్ టు టాక్ టు యూ. నేను నీతో మాట్లాడాలనుకుంటున్నాను. ఆయన నాతో మాట్లాడి ఆయన అంటే ఇక్కడ ఎవరు? దేవుడు, ఆత్మ. అక్కడ చెప్తున్నాడుగా, ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలవబెట్టాను. మరి పడిపోతున్నారు, గిలగిలగిలగిల కొట్టేసుకుంటున్నారు, ఆడపిల్లలు బట్టలు ఊడేటట్టుగా చేసేస్తున్నారు. ఏమిటి అసలు కేకలు అని? ఏంటిదంతా? అంతా బైబిలేనా? నేను ఎవరిని కించపరచట్లా, వాస్తవం చెప్తున్నా. ఆ వాక్యం ఏదండి? ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను అప్పుడు నాతో మాట్లాడువా అని. ఎప్పుడు? నిలబడినప్పుడు. నువ్వు పడిపోతే ఏంది మాట్లాడేది? నీ చీర సర్దుకోవడానికి, ప్యాంట్ లాక్కోవడానికి సరిపోద్ది. అసలు ఎందుకు ఇలా జరుగుతున్నాయి? ఆయన ముందే చెప్పాడండి, ఇవన్నీ మీరు చూచుచున్నారే, రాబోవు దినములలో రాయి మీద రాయి ఒక్కటైనా ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడును. ఈరోజు మీరు ఆశీర్వాదకరంగా మారాలి, పడిపోయేవారిలా కాదు. సత్యాన్ని అర్థం చేసుకున్నవారు. నేను మళ్ళీ ఓపెన్గా చెప్తున్నాను, వాక్యాన్ని అందిస్తున్నాను. నేను ఈరోజు దయ్యాలతో మాట్లాడించే ప్రబుద్ధులు బయలుదేరారు. చదవండి ఒకసారి మార్కు సువార్త 1వ అధ్యాయం 34వ వచనం. త్వరగా వెయ్యాలి. మార్కు సువార్త 1వ అధ్యాయం 34. నానావిధ రోగముల చేత పీడింపబడిన అనేకులను స్వస్థపరచి అనేకమైన దయ్యములను వెళ్ళగొట్టినవి తనను ఎరిగి ఉండినందున ఆయన ఆ దయ్యములను మాట్లాడనీయలేదు. అవి అంటే అవి చదువుతున్నారు కదండి తెలుగులో, మీరు వెంటనే తీసేస్తున్నారు. అదే ఉంచండి కాసేపు. నా ముఖం ఇందాక నుంచి చూస్తూనే ఉన్నారు. ఆయన నానావిధ రోగముల చేత పీడింపబడిన అనేకులను స్వస్థపరిచారు, అనేకమైన దయ్యములను వెళ్ళగొట్టారు. అవి అనగా ఆ దయ్యములు తనను ఎరిగి ఉండినందున ఆయన దయ్యములను మాట్లాడనివ్వలేదండి. మరి ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నాయి దయ్యాలు? చదవండి ప్రియులారా, లూకాసు వార్త 1వ అధ్యాయం 41వ వచనం. లూకాసు వార్త 1వ అధ్యాయం 41వ వచనం. క్షమించండి. లూకాసు వార్తలో దేవుని యొక్క మాటలు చెబుతున్నాను నేను. ఆయన మాట్లాడనివ్వలేదు. నీ నెవర్ మేక్ దెమ్ టు టాక్. ఈరోజు దయ్యాల చేత మాట్లాడించే గొప్ప ప్రహాసనాన్ని మనం చాలా సందర్భాలలో వేదికల మీదే చూస్తున్నాం. ఆయన అంటాడు, ఎవరెవరి మీద ఆయన చేతులు వేసాడంట, ప్రార్థన చేశారంట. ఆయన ప్రార్థన చేస్తూ ఉండగా అనేక మంది స్వస్థత పొందడం ప్రారంభించారు. ఎప్పుడైతే స్వస్థత పొందడం ప్రారంభించారో
అక్కడ ఉన్నటువంటి కొన్ని దెయ్యాలు కంగారు పడిపోయినాయి. ఆ కంగారు పడిపోయిన దెయ్యములను ఆయన మాట్లాడనివ్వలేదు. ఆ లూకాసు వార్తలో 4వ అధ్యాయము 41వ వచనాన్ని చదువుదాం. వారిలో ప్రతి వాని మీద 41వ వచనం త్వరగా. అంతేకాక దయ్యములు నీవు దేవుని కుమారుడు అని కేకలు వేసి అనేకులను వదిలిపోయేను. ఆయన క్రీస్తు అని వాటికి తెలిసి ఉండెను. ఆయన క్రీస్తు అని వాటికి వేటికి దయ్యాలు మాట్లాడండి. దయ్యములకు తెలిసి ఉండెను గనుక ఆయన వాటిని గద్దించి వాటిని మాట్లాడనీయలేదు. అసలు యేసుక్రీస్తు ఎక్కడన్నా మాట్లాడించాడా అండి? ఇప్పుడు మరి దెయ్యాలు బ్రహ్మాండంగా మాట్లాడతాయి. ఆ దెయ్యం పట్టిన వాడిని ఎలా తీసుకురండి అంటారు. మనకి దెయ్యాలంటే భయం, కానీ వాళ్ళ వాలంటీర్లకి ఏం భయం ఉండదు. 2 రెక్కలు పెట్టుకొని తీసుకొచ్చేస్తుంటే అనుకుంటూ దెయ్యం ఎక్కేద్ది పైకి. అక్కడ వెంటనే దాన్ని జుట్టు పట్టుకుంటాడు. చెప్పు, నీ పేరేంటి, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఎందుకు వచ్చావు? ఇవన్నీ నా బైబిల్లో లేవండి. పైగా ఇంకొక మాట ఏంటంటే, అరుణ్ పాల్ మీ అబ్బాయి, మనోహర్ పాల్ మా అబ్బాయి ఫ్రెండ్స్, మా అబ్బాయి మీ అబ్బాయి ఫ్రెండ్స్ కనుక మీరు నేను ఫ్రెండ్స్, అంతేనా? కనుక నేను ఈయన వాడుకోవడానికే ఈ మాట చెప్తున్నా. విచిత్రం ఏంటంటే వీడియోలన్నింటిలో మీరు చూస్తే అన్నీ ఆడదెయ్యాలే కనపడతాయి. ఒకవేళ మా అరుణ్ పాల్ గారికి దెయ్యం పట్టింది అనుకోండి, పట్టుకోవడానికి గ్రిప్ ఏది? అందుకని మగ దెయ్యాలు ఉండవు ఎక్కువ. మిమ్మల్ని ఆడినాను అనుకోద్దు. ఐ లవ్ యూ. నేను మళ్ళీ చెప్తున్నాను ప్రియులారా, ఏమిటి ఇదంతా? ఎక్కడుంది ఇదంతా నా బైబిల్లో? నో వే. జీసస్ నెవర్ మేక్ ది డిమాండ్ టు టాక్. వాళ్ళంతటా వాళ్ళు మాట్లాడుకొని కంగారు పడ్డారే తప్ప ఆయన మాట్లాడించారా అండి? ఇప్పుడు స్క్రీన్లు పెట్టి మాట్లాడిస్తుంటే విచిత్రంగా చూస్తుంది క్రైస్తవ్యం. అందుకనే మొద్దు అన్నాడు, అందంగా ఉండొద్దు అన్నాడు. ఈరోజు ఎందుకు వస్తుందండి ఈ మందం? ఇవా నిజంగా సువార్త? ఇదేనా మనిషిని బాగు చేసేది? ఇదేనా మనిషిని ఆశీర్వాదకరంగా మార్చేది? చాలా ఓపెన్గా మాట్లాడుతున్నాను. వీటిని క్రైస్తవ్యం ఎంత త్వరగా తీసేసుకొని పరిపూర్ణమైన వాక్యాన్ని మాత్రం అందించగలిగితే ప్రపంచం మారడం పెద్ద విశేషమేమి కాదు. నేను ఓపెన్గా చెప్తున్నాను. వీటికి ఇచ్చే ప్రాధాన్యత, వీటికి ఇస్తున్నటువంటి విలువలు క్రైస్తవ్యంలోంచి పోవాలి. అందుకని ఇవన్నీ పెట్టుకొని చాలామంది సేవ చేస్తున్నారు. ఇవన్నీ పెట్టుకొనే అనేక మందిని భ్రమలోకి తీసుకెళ్తున్నారు. సత్యం తెలియదండి వాళ్ళకి. నేను ఓపెన్గా చెప్తున్నాను, ఇన్ కేస్ ఇఫ్ గాడ్ వుడ్ లైక్ టు డూ సంథింగ్, డైరెక్ట్గా ఆయన నీతో మాట్లాడతాడు, చేస్తాడు. ఈరోజు మళ్ళీ అంటున్నాను నేను, ఈ దయ్యాలు ఎక్కడ మాట్లాడనివ్వలేదే. మరి దయ్యాలు ఎందుకు మాట్లాడుతున్నాయి? ఆత్మ ఎందుకు పడగొట్టేస్తోంది? వివరంగా చెబుతున్నాను. మీరు మందులుగాక విశ్వాసమునకు కర్తయు, అక్కడ వాక్యం చదవండి, విశ్వాసము చేతను ఓర్పు చేతను వారిని పోలి, వాగ్దానాల్ని స్వతంత్రించుకున్న వారిని పోలి నడుచుకున్నట్లుగా. ఎవరి వాగ్దానాలు స్వతంత్రించుకున్నారు? అక్కడ 13-14 వచనాలలో దేవుడు అబ్రహామునకు వాగ్దానము చేసినప్పుడు ఏ గొప్పవాని తోడని ప్రమాణము చేయలేకపోయెను కనుక తన తోడని ప్రమాణము చేసి నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నిశ్చయముగా నిన్ను విస్తరింపజేతును, నేను నిన్ను విస్తరింపజేస్తానని చెప్పాడు. 2 ఆ ప్రామిస్ దేవుడు చేశాడండి అబ్రాహాముకి. ఒకటి, నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను. అందరూ నోరు తెరిచి చెప్పండి, నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను. 2వ వాగ్దానం, నిశ్చయముగా నేను నిన్ను విస్తరింపచేస్తాను. ఇది జరగాలి. అబ్రహాముకి దేవుడు ఇచ్చాడండి ఈ మాట. ఐ వుడ్ లైక్ టు బ్లెస్ యూ రిచ్లీ అండ్ అబౌండెంట్లీ అండ్ ఐ వుడ్ లైక్ టు ఇంక్రీజ్ ఆల్. నీకేమున్నాయో అన్నిటినీ అభివృద్ధి పరుస్తాను. ఈ 2 వాగ్దానాల మీద పెట్టుకున్నారండి అబ్రహాము గారు దృష్టి. ఈరోజు క్రైస్తవ్యమా, ఈ 31వ తారీఖున 1వ తారీఖున మీరు వాగ్దానాలు తీసుకొని ఉంటారు. మీ దృష్టి మీ వాగ్దానాల్ని స్వతంత్రించుకోవడం మీద ఉంచండి. సో వాట్ ఆర్ ద ఫండమెంటల్ స్టెప్స్? అబ్రాము గారు
అన్ని విషయాల్లో ఆశీర్వదింపబడడానికి వారు తీసుకున్నటువంటి అడుగులేంటి, ఒక్కొక్కటిగా ధ్యానించుకుంటూ ముందుకెళ్దాం. ఆదికాండం 12వ అధ్యాయం 4వ వచనం. ఆదికాండం 12వ అధ్యాయం 4వ వచనం. ప్రతిదీ లేఖనాలే, మీరు గమనించాలి. యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాహాము వెళ్ళెను. అదండి ఫస్ట్ థింగ్ ఏంటంటే, దేవుడు ఏం చెప్పాడో అది చేయడానికి ప్రయత్నించండి. మనుషులు చెప్పే బోధలే ఇప్పుడు బోధలు అనుకునే దినాల్లో ఉన్నాం. స్వయాన యేసుక్రీస్తు వారే పరితాపంతో, బాధతో ఒక మాట అన్నారండి. మార్కు సువార్త 7వ అధ్యాయము 6వ వచనంలో ప్రభు అన్న మాట ఏంటో తెలుసా అండి? ఈ ప్రజలు పెదవులతో నన్ను ఘనపరుచుచున్నారు, కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. వారు మానవులు కల్పించిన పద్ధతులే దైవోపదేశం. లేఖనాలు వేయాలి. లేఖనాలు వేస్తేనే వాక్యానికి కాస్త బలం చేకూరుతుంది. నేను మళ్ళీ అంటున్నానండి, ఈ ప్రజలు పెదవులతో నన్ను ఘనపరుచుచున్నారు, కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. మానవులు కల్పించిన పద్ధతులే దేవోపదేశములని నన్ను వ్యర్థంగా ఆరాధిస్తున్నారు. ఇప్పుడు ఈ బోధలన్నీ మానవ కల్పిత బోధలే. ఈ మానవ కల్పిత బోధల వైపు ఆకర్షించబడుతున్నారండి చాలామంది. లేఖన సత్యాలను కంటే కూడా కల్పితమైనటువంటి బోధలు వస్తాయని ముందే చెప్పేశారు. ఈరోజు ఆ కల్పితమైన బోధల వైపే అనేక మంది ఆకర్షించబడుతున్నారు. ప్రతి సంఘంలోనూ దేవుడు అద్భుతాలు చేస్తున్నాడండి. కానీ మా సహవాసంలోకి వస్తేనే అద్భుతం అని చెప్పుకునే వాళ్ళు ఎంత అన్యాయం చేస్తున్నారు. మా దగ్గరికి వస్తేనే మీకు పిల్లలు పుడతారు, మా దగ్గరికి వస్తేనే మీ జీతాలు హైక్ అయిపోతాయి, మా దగ్గరికి వస్తే మీరు మొట్టమొదటి జీతం మా చేతిలో పెట్టండి, 2 నెలల నుంచి 2 తీసుకుంటారు. ఇవన్నీ అంత ఫేక్ వర్డ్స్ అండి. హౌ దిస్ ఈజ్ పాసిబుల్? ఒక ఉద్యోగంలో నేను 30,000 రూపాయలకి జాయిన్ అయ్యాను. ఆ ఉద్యోగం ఇచ్చినందుకు ఆ 30,000 రూపాయలు తీసుకెళ్ళి ప్రథమ ఫలంగా నేను దేవుడికి ఇచ్చేశాను. నెక్స్ట్ మంత్ నాకు 60,000 ఇస్తారా వాళ్ళు? ఎలాగిస్తారు? ఎందుకు ఈ మాటలు? ఇవన్నీ ఎంత అన్యాయంగా చెబుతున్నారో లేఖనాలే మాట్లాడుతున్నాయి. అందుకనే మానవ కల్పిత బోధల వైపు ఆకర్షితులవుతున్నటువంటి ఈ క్రైస్తవ్యాన్ని సున్నితంగా హెచ్చరిస్తున్నాను. దాంట్లోంచి మీరు బయటికి రండి. లేఖనాలలో ప్రభువే బాధపడుతున్నారండి. మత్తయి సువార్త 13వ అధ్యాయం 15లో కూడా అంటారు, ఈ ప్రజలు కనులారా చూచి, చెవులారా విని, హృదయముతో గ్రహించి, మనసు త్రిప్పుకొని నా వలన స్వస్థత వద్దేళ్ళకి వారి హృదయం క్రొవ్విన. ఆగాలి అమ్మగారు, ఒక్కొక్క చోట ఆగాలి. నా వలన స్వస్థత వద్దేళ్ళకి ఎవరో చెయ్యాలి. పలానా చెన్నైలో ఒక ఆయన ఉంటాడు, ఆయన చేస్తాడు. లేకపోతే సికింద్రాబాద్లో ఎవడో ఉంటాడు, ఆయన చేస్తాడు. లేకపోతే డబ్బులైనా చూసుకొని అమెరికాకు ఫోన్ చేసేద్దాం, అక్కడ ఎవడో చేస్తాడు. అసలు నువ్వు ఉన్న సంఘంలోనే నీకు స్వస్థత జరుగుద్దని నీకు నమ్మకం లేదు. ఎందుకంటే అలా డిబేట్ చేసేస్తున్నారు ఇప్పుడున్నటువంటి సోకాల్డ్ దైవజనులు. మళ్ళీ చెప్తున్నాను, ఇది యేసుక్రీస్తు వారు పలికిన మాటలండి. ఈ ప్రజలు కనులార చూచి, చెవులార విని, హృదయముతో గ్రహించి, మనస్సు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండానట్లు వారి హృదయము క్రొవ్వినది, వారి చెవులు వినుటకు మందములైనవి. ఎంత క్రొవ్విపోయిందంటే ఆ దైవజనుడి గురించి ఏమనంటే కింద వెంటనే వచ్చేస్తే కామెంట్లు, లేచిపోతావురే, మా పాస్ గారు మాట్లాడేవంటే నీ పని అయిపోద్ది, నువ్వు కార్లు ఆడుతుంటే బాంబు పెడతాం. ఏంటిది ఇదంతా? క్రైస్తవులే అంటే హృదయం ఎంత కొవ్విపోతే ఈ మాటలు వస్తాయి. అందుకని ఈ మాటలు నేనంటే మీరు బాధపడాలి. బైబిల్లో యేసుక్రీస్తు వారు, నా బైబిల్ అంతా రెడ్ లెటర్డ్ బైబిల్ అండి. యేసుక్రీస్తు వారు పలికిన ప్రతి మాట ఎర్రక్షరాలతో ముద్రించబడి ఉంటుంది నా బైబిల్లో. ఇది స్వయాన ప్రభు అన్నారు. వారి హృదయము క్రొవ్వినది, వారు వినుటకు చెవులు మందములైనవి. వినరండి వాళ్ళు. ఎంత మందం పెరిగిపోయిందంటే ఆ భక్తి అవన్నీ కూడా వాళ్ళ దైవజనుడి మీద, సంఘం మీదే. వాక్యం అక్కర్లేదండి వాళ్ళకి. అందువల్ల నా వలన స్వస్థత వద్దు వీళ్ళకి, ఎవరో చెయ్యాలి. ఇలాంటి భక్తిలోకి నడిపించేస్తున్న కడవరి దినాల్లో, కష్టకాలంలో క్రైస్తవ్యం ఉందని గుర్తించండి. అందుకని ఆయన స్పష్టంగా అన్నాడు, నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము క్రొవ్వినది, వారి చెవులు వినుటకు మందములైనవి, వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారని యెషయా చెప్పిన ప్రవచనము వీరి విషయంలో నెరవేరుచున్నది.
ఈరోజు నేను అంటున్నాను ప్రియులారా, మీరు మందులుగా ఉండకండి, వాగ్దానాలను స్వతంత్రించుకున్న వారిగా ఆశీర్వాదమునకు వారసులగుటకు ఈ సృష్టికర్త సంబరాల్లో ఈ వర్తమానము నిన్ను దీవించునుగాక. అలాగా మారడానికి ప్రయత్నించండి. అబ్రాము దేవుడు ఏది చెప్పాడో అది చేశాడండి. ఈరోజు నువ్వు దేవుని వాక్యం చేస్తున్నావా, లేకపోతే నాలంటోడు ఎవడో చెప్పింది చేస్తున్నావా? ఇప్పుడు వాళ్ళందరూ సుఖంగా ఉంటారండి, మిమ్మల్ని తిప్పుతారు. మిమ్మల్నే నేను అంటున్నాను, వాళ్ళు సుఖంగా ఉంటారండి, వాళ్ళు బ్రహ్మాండంగా తిరుగుతుంటారు, మీరే పాటలు పడుతూ ఉంటారు. ఇది వాస్తవం, ఇందులో నో డౌట్. అందుకని అంటున్నానండి, అబ్రాము దేవుడు ఏం చెప్తే అది చేశాడండి. తెరహు అనేటువంటి తండ్రి చెప్పినంత కాలము 15 సంవత్సరాలు హారాన్లో స్టక్ అయిపోయి ఉండిపోయాడు. తెరహు అనేటువంటి తండ్రి చనిపోయిన తర్వాత దేవుడు తిరిగి అబ్రామా నేను చెప్పిన ప్రాంతానికి నువ్వు వెళ్ళన్నప్పుడు ఆ మాటకి లోబడి ప్రయాణం తీసుకున్నాడు. దేవుడు ఏది చెప్తే అది చేశాడు. నీకు అర్థం అవ్వడానికి మీరు చేస్తున్నారా లేదో ఒకసారి ఆలోచన చేయండి. మా అబ్బాయి 1 సంవత్సరం పాటు కేరళలో చదువుకున్నారు. అలాగనే 3 సంవత్సరాలు న్యూ లైఫ్ కాలేజ్ బెంగళూరులో బ్యాచులర్ ఆఫ్ థియాలజీ చేశారు. ఆయన అక్కడ చదువుతున్నప్పుడు 2వ సంవత్సరం సెలవులకు వచ్చినప్పుడు ఆయన వంటగదిలోకి వెళ్ళడం చూసి మా అబ్బాయిని పిలిచి, అక్షయ్ కొంచెం మంచినీళ్ళు తెచ్చిపెట్టాను. అతడు వెంటనే నేను తేనన్నాడండి. నా మాట విన్నాడండి? చాలామంది వినలేదు, అమ్మగారు కూడా వినలేదన్నారు. విచిత్రం ఏంటంటే విన్నాడు కనుకే తేనన్నాడు. లోబడ్డం కాదు, ఆ మాట కాదు, అక్కడ విన్నాడు కనుకే తేనన్నాడు. ఆడు వినకపోతే ఏమంటే ఆడి బాడిగాడు పోయి ఉండేవాడు. అంటే మీ ఉద్దేశంలో నేను చెప్పినట్లుగా చేయలేదని, మాట వినలేదు అని అనేస్తున్నారు. త్వరలో దేవుడు వచ్చేస్తున్నాడండి. శాంతమూర్తిగా రాడండి. ఇప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడుతున్నాను. ముందొచ్చినటువంటి రాకడ వేరు, ఇప్పుడు వచ్చేది వేరు. శాంతమూర్తిగా రాడు, న్యాయాధిపతిగా రాబోతున్నాడు, తీర్పు తీర్చేవాడిగా రాబోతున్నాడు. బీ కేర్ఫుల్. ఆయన అప్పుడు అడుగుతాడు, నేను చెప్పినట్టుగా నువ్వు చేసావా, నువ్వు నా మాట విన్నావా అని అడిగినప్పుడు నువ్వేం చెప్తావు? తెగ వింటున్నాను, మీటింగుల్లో విన్నాను, చర్చిలో వింటున్నాను, టీవీలో వింటున్నాను, యూట్యూబుల్లో వింటున్నాను. నువ్వు ఎంత విన్నావన్నది కాదు, చేసావా? క్రీస్తుని చేయగలుగుతున్నావా? లిజనింగ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్. సో మెనీ పీపుల్ ఆర్ లిజనింగ్, బట్ డూయింగ్ క్రైస్ట్ ఈజ్ ఇంపార్టెంట్. క్రీస్తుని చేయగలిగే బిడ్డగా నువ్వు ఉన్నావా? అందుకనే అబ్రాము యెహోవా తనతో ఏం చెప్పాడో అలా వెళ్ళాడు. చదవండి ఇంకా అక్కడ. అబ్రాము యెహోవా హారాను నుండి బయలుదేరినప్పుడు 70 ఏండ్ల వాడు, 75 ఏండ్ల వాడు, 3 ఈడు గలవాడు, 75 years అండ్ వెన్ హి లెఫ్ట్ హారాన్. 15 ఏండ్లు. హారానును వదిలిపెట్టినప్పుడు ఆయనకి 75 సంవత్సరాల వయసులో ప్రయాణం తీసుకున్నాడు. ఆయనతో పాటు లోతు గారు కూడా, ఆయన భార్య అంటే అబ్రాము గారి భార్య కూడా బయలుదేరారు. విచిత్రం ఏమిటంటే అలా ముందుకు వెళుతూ అబ్రాము చేసిన ఆశీర్వాదానికి చేసిన మొట్టమొదటి అడుగు ఏంటంటే 8వ వచనం చదవండి. ఆదికాండం 12:8. అక్కడ నుండి అతడు కొంచెం వాక్యం కొంచెం స్పీడ్గా. అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పునున్న కొండకు చేరి పడమటనున్న బేతేలునకును తూర్పున ఉన్న హాయికిని మధ్యన గుడారము వేసి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టి, ఫస్ట్ హి బిల్ట్ ఎన్ ఆల్టర్. ఏం చేశాడండి ఆయన? బలిపీఠం. అందరూ చెప్పండి, బలిపీఠం కట్టాడండి. పాత నిబంధనలో బలిపీఠాలు ఉన్నాయి. పాత నిబంధనలో 2 రకాల బలిపీఠాలు కనిపిస్తాయి. ఒకటి కట్టెలతో కట్టేది, రెండవది రాళ్లతో కట్టేది. ఈ కట్టెలతో కట్టిన బలిపీఠాలు అక్కడ ఉన్నటువంటి బలి పశువుతో పాటు బుగ్గైపోతాయి. రాళ్లతో కట్టిన బలిపీఠాలు ఇప్పటికీ నిలిచి ఉంటాయి. నేను సీనాయి పర్వతం ఎక్కాను, తెల్లవారిపోయింది, తిరిగి అక్కడ ప్రార్థనలన్నీ చేసుకొని కిందకు దిగుతున్నప్పుడు ఇప్పటికే యెహోషువ, యెహెజ్కేలు నిర్మాణం చేసిన బలిపీఠాలు అక్కడ కనిపిస్తూనే ఉంటాయి. ఇంత పెద్ద బలిపీఠాలు ఫెన్సింగులు చుట్టూ ఉంటాయి. ఎందుకంటున్నానంటే ఆ దినములలో వాళ్ళు ఆ రీతిగా బలిపీఠాలు కట్టారు. కానీ కొత్త నిబంధన భక్తులైన మనకు బలిపీఠం స్థానం మారింది, పేరు మారింది. బలిపీఠ స్థానం ఎవరంటే మీరు నేనే. దాని పేరు ఏమిటంటే మన హృదయమే. నేను అడుగుతున్నాను ఈ రాత్రి, డిడ్ యూ బిల్ట్ యువర్ హార్ట్ యాజ్ అన్ ఆల్టర్ ఫర్ గాడ్? దేవుడి కొరకు నీ హృదయం అనే బలిపీఠాన్ని సిద్ధం చేసుకున్నావా మిత్రమా?
నీ హృదయం అంతా కూడా ఈ భూ సంబంధమైనవి, ఈ లోక సంబంధమైన వాటితోనే అంటిపెట్టుకొని ఉంటే నీ బలిపీఠం నువ్వు కట్టుకున్నానని ఎట్ట చెప్పగలవు? అందుకని ఒక సందర్భంలో గారడివాడైన సీమోను పేతురు యోహాను గారి దగ్గరికి వచ్చి వెండి బంగారాలు డబ్బు పెట్టి మీరు ఎవరి మీద చేతులుంచి ప్రార్థిస్తున్నారో వాళ్ళందరూ పరిశుద్ధాత్మను పొందుతున్నారు కనుక ఇవన్నీ తీసుకొని మీరు నాకు అధికారాన్ని ఇవ్వండి అన్నారు. అప్పుడు పేతురు ఒకటే మాట అంటాడంటే, అందుకు పేతురు, నీవు ద్రవ్యమిచ్చి దేవుని తలంచుకొనినందున. అక్క నువ్వు తెగ స్పీడ్ చదివేస్తున్నావు అక్క, నీకే అర్థం అవట్లే. వినాలి, జాగ్రత్తగా చదవాలి. నా పద్ధతి వేరు. నువ్వు అడిగేది అధికారం, కానీ ఇది అధికారం కాదు. ఇట్స్ ఎ గ్రేట్ గిఫ్ట్ ఆఫ్ గాడ్. నీవు ద్రవ్యమునిచ్చి దేవుని వరమును సంపాదించుకుందు. ఈరోజు వరం పొందాలంటే ఎంత ఆధిక్యత ఉండాలండి. ఏదో అధికారంగా మాట్లాడే కంటే, మాకు అధికారం ఉంది కదా అని ఏదో భాషలు మాట్లాడేసి అధికారం ఉంది కదా అని అడావిడి చేసేస్తే కుదరదు. అది వరం అండి. అది బైబిల్ స్పష్టంగా చెప్పింది. ఆత్మ వరములు అన్నారు, ఆత్మ అధికారాలు అనలా. అందుకనే పేతురు అంటున్నాడు, రే పెచ్చోడ, నువ్వు డబ్బులు ఇచ్చి వెండిచ్చి ఏదో బంగారం ఇచ్చి దేవుని అధికారాన్ని కొనేద్దాం. స్వస్థతలు కొనుక్కుంటే రావు. హల్లెలూయా. ఎంతమంది స్వస్థతలు కొనుక్కోవడానికి సిద్ధంగా ఉన్నారు? స్వస్థతలు అమ్ముతున్నారు కదండి. కర్చీఫులు కొంటే స్వస్థత. నమ్మిన వాళ్ళు స్తోత్రం చెప్పండి. ఇదిగో ఈ రాత్రి నా కర్చీఫ్ అమ్మేస్తాను, చక్కగా ఉతికింది, పెద్ద వాళ్ళది, వాళ్ళ ఉదయమే జేబులో పెట్టా, పెద్ద ఖరీదు కాదు, 200 రూపాయలు నోట్ ఇస్తే ఇచ్చేస్తాను. ఎవరు ముందు కొనుక్కుంటారో వాళ్ళకి కొంచెం ఎక్స్ట్రా కూడా ఉంటుంది. నా చెమట, నా జిడ్డు. కర్చీఫ్లో స్వస్థత ఏంటండి? చేతి గుడ్డలు అని రాశారని చెప్పేసి హోల్సేల్లో విశాఖపట్నంలో కొనేసి దాకమర్లు అమ్మేస్తావా? అసలు ఏమైనా అర్థం ఉందా? మీ పిచ్చి. అందుకనే అంటున్నాను నేను, కర్చీఫ్ స్వస్థత. అక్కడ వ్రాయబడిన మాట ఏంటి? అపోస్తులు వెళ్ళిపోతుంటే రోగిష్టోళ్ళని వాళ్ళ దగ్గరికి తేలేక, వాళ్ళని రోగిష్టోళ్ళ దగ్గరికి తీసుకెళ్ళలేక, వాళ్ళు వాడిన అని ఉంటుంది ఇంగ్లీష్ బైబిల్ తర్జుమా ప్రకారం, విడిచిపెట్టినటువంటి చేతిగుడ్డలు నడికట్లను తీసుకొని వెళ్ళారు. వాటిని విశ్వాసంతో వేశారు అంతే తప్ప మీటింగుల్లో స్టాల్లో అమ్ముకునే కర్చీఫ్లు కావవి. ఈరోజు నేను అంటున్నాను, చేతి గుడ్డ రాసినందుకు గాను కర్చీఫ్లు వ్యాపారం చేసేసే ప్రబుద్ధులు ఉన్నారు. ఈరోజు నీ హృదయం ఎలా ఉంది? స్వస్థతలు కొనుక్కుంటే రావండి. నూనె సీసాలు కొనుక్కోవడం అలవాటైపోయింది మనకి, అమ్మడం వాళ్ళకి అలవాటైపోయింది. విశాఖపట్నానికి చెందిన ఒక దైవజనుడు నూనె అమ్ముతున్నాడు మా ముమ్మిడివరం ప్రాంతానికి వచ్చి. నాకు కూడా ఒకటి ఇచ్చాడండి. నాకెందుకని చెప్పేసి ఆయనకి కొంచెం డబ్బులు కూడా ఇచ్చేసాను. విచిత్రం ఏంటంటే ఆ బాటిల్ నా దగ్గర ఉందండి. అక్కడ ఏమనుందో తెలుసా? మ్యానుఫ్యాక్చర్డ్ 2007, ఎక్స్పైరీ విదిన్ 2 years. అసలు యేసుప్రభు రక్తానికి ఎక్స్పైరీ ఏంటండి? దిక్కుమాల వ్యాపారం కాకపోతే. పేరే చెప్పట్లేదు, బాధ. మీరేంటంటే అంత అమాయకంగా కొనేయడం. అర్ధరాత్రి వచ్చిందండి, ఉన్నట్టుండి చంటిపేటకి జ్వరం అండి, ఏం చేయగలవు? డాక్టర్ల దగ్గర పరిగెత్త. భక్తురాలవు భక్తుడే చేతిలో కాస్త నూనె పెట్టి, నానా ఇది నీ రక్తంగా మార్చు, నా బిడ్డని ఇప్పుడు ఎక్కడికి తీసుకెళ్ళను, నువ్వే ముట్టని రాసి చూడు, స్వస్థత అక్కడికక్కడే వస్తుంది, నమ్మితే స్తోత్రం చెప్పు. పరికిమాలిన డొక్కు సీసాల కొరకు పరుగులు పెడుతున్నారు. ప్లీజ్, ఇవన్నీ బైబిల్లో లేవు. మరి నూనె గురించి ఉంది కదా, ఏమని ఉంది? మీలో ఎవడైనాను రోగి అయి ఉన్న ఎడల సంఘం పెద్దలను పిలవనంపించండి, వాళ్ళు వచ్చి యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి నూనె రాస్తే, విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరుస్తుంది. ఇక్కడ విశ్వాస సహితం అంటే నేను చేసేటప్పుడు నాకు విశ్వాసంతో, చేయించుకునేవాడికి విశ్వాసంతో కలిసి ఉండాలి. అప్పుడు కార్యం అక్కడ జరుగుద్ది. అంతే తప్ప ఏ నూనె బాగుంటుందే, ఆ పాస్టర్ గారి నూనె బాగుంటుందా, ఈ పాస్టర్ గారి నూనె బాగుంటుందా? అసలు ఎక్కడుంది ఇదంతా? మా దగ్గరికి రండి, మేము నూనెతో ప్రార్థన చేస్తాం. మేము దెయ్యాలు వెళ్ళగొడతాం, కానీ ఏం బతిమాలుకొని వెళ్ళగొట్టాం. మేము బతిమాల అవసరం లేదండి. ఎవరైనా బతిమాలుతారంటే నేను ఎన్నో దెయ్యాలు వెళ్ళగొట్టాను. నీవు ఊరేటి నీకు ఏటేస్తాం, వెళ్ళిపోతావా? ఇలాంటి ఒక్కటే మనకి ఇవ్వబడిన అధికారం ఏంటో తెలుసా అండి? దేవుడు ఇచ్చాడు, ఈ అధికారాన్ని ఇచ్చి పంపాను అన్నాడు. అది అధికారం.
కానీ వరం ఎలా వాడాలో తెలుసా? యేసు నామములో బయటికి పో అంటే పోవాల్సిందే. ఆర్గ్యుమెంట్లు, డిస్కషన్స్ లేవు అక్కడ. అందుకనే స్పష్టంగా అంటున్నాను, నీ హృదయం సరిగ్గా లే. అక్కడ ఏమన్నాడో తెలుసా? నీవు ద్రవ్యమునిచ్చి దేవుని వరమును తలంచుకొని నందున నీ వెండి నీతో కూడా నశించునుగాక. అది నీ హృదయము దేవుని ఎదుట కాదు గనుక, సరైనదిగా లేదు గనుక దీని యందు నీకు పాలు పంపు లేవు. ఈరోజు నీ హృదయము ఎలా ఉంది మిత్రమా? డిడ్ యు బిల్డ్ యువర్ హార్ట్ యాజ్ అన్ ఆల్టర్ ఫర్ గాడ్? దేవుని కొరకు నీ హృదయాన్ని బలిపీఠంగా కట్టుకున్నావా? పాట పాడినంత సులభంగా ప్రభు వచ్చి కూర్చోడండి. చాలామంది పాడేస్తే వచ్చేస్తాడు అనుకొని, నా హృదయలో గిలిలో కొలువైన నా సామి. ఎప్పుడు వస్తావు? రేపు సాయంత్రం వచ్చి నీ దిక్కుమాల హృదయంలో ఎవరినో పెట్టుకొని వచ్చి అంటే వచ్చేతడా? నోవే. నీ హృదయము ఆయనతోనే నింపబడునుగాక. నీ హృదయములో ఆయనకి మాత్రమే స్థానం ఉండునుగాక. నీ హృదయములో పరిపూర్ణంగా ఆయన ఆక్రమించుకొనుగాక. అందుకనే అబ్రాము కట్టిన బలిపీఠానికి విలువ ఉన్నట్టే కొత్త నిబంధన భక్తులైన మనకు విలువ ఇచ్చాడండి. డిడ్ యు బిల్డ్? నీ హృదయాన్ని దేవునికి బలిపీఠంగా కట్టుకున్నావు మిత్రమా? అబ్రాము వేసిన మొదటి అడుగది. రెండవ అడుగు చదవండి, ఆదికాండం 13వ అధ్యాయం 4వ వచనం. ఆదికాండం, తాను మొదట బలిపీఠము కట్టిన చోటుకి చేరెను. అక్కడ అబ్రాము యెహోవా నామమున ప్రార్థన చేసి. అదండి, ఏం చేశాడండి? ప్రార్థన. ఎంతమంది చేస్తున్నారంటే మీ అందరికీ రోషం పడొద్ది. ప్రార్థన చేయని క్రైస్తవుడు ఎవరు ఉంటారండి అని అడిగేస్తారు. కానీ నేను అడుగుతున్నాను, నిజంగా ప్రార్థన చేస్తున్నప్పుడు ఏం జరుగుతుంది? సంఘం అంతా అత్యాసక్తితో ప్రార్థించినప్పుడు ఏమైంది? అది నేను మళ్ళీ చెప్తున్నానండి. సంఘం అత్యాసక్తితో ప్రార్థించినప్పుడు పేతురు గారిని లేపి సంకెళ్ళు విడగొట్టి చెప్పులు వేసుకోమని జైలు తలుపులు తెరిచి గవిని దాటించి బయటికి తీసుకొచ్చింది ఎవరు? గట్టిగా చెప్పండి, దేవదూత అండి. ఈరోజు మీరు ప్రార్థన చేస్తుంటే దేవదూతలు దిగి రావాలి. దర్యావేషకు నిద్ర పట్టట్లా. భక్తుడైన దానియేలు గారిని జైల్లో సింహాల బోన్లో పాడేసి మీద కూర్చుంటున్నాడు, దిగుతున్నాడు, అటు ఇటు దొర్లుతున్నాడు. వాయిద్యాలు ఆపేమన్నాడు, నాట్యాన్ని ఆపేమన్నాడు. బికాజ్ ద మ్యాన్ ఆఫ్ గాడ్ ఈజ్ ఇన్. ఆయన ఆ సింహాల బోన్లో బంధింపబడ్డాడన్న బాధతో వెలవెల్లాడుతున్నాడు. ఎప్పుడు తెల్లవారుతుందా అని చూస్తున్నాడు. ఎప్పుడైతే పరిగెత్తుకొని వెళ్ళాడు, దానియేలు దానియేలు నీవు సేవించుచున్న దేవుడు, నీ దేవుడు నిన్ను రక్షించేనా అని అడిగినప్పుడు దానియేలు ఏమన్నారు? వీళ్ళ చేత చెప్పించండి. ఏమన్నారు? అంతే, అక్కడ దాకే చెప్తాం. చిరంజీవి పవన్ కళ్యాణ్ అవునుగాక. తర్వాత కనబడి తిని కనుక ఆయన తన దూతలను పంపి సింహముల నోళ్లు ముయించేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీకు తోడెవరో? నీ పిల్లలకి తోడెవరో? నీ భర్తకి, భార్యకి, వ్యాపారాలకి వెళుతున్న వారికి తోడెవరో? ఈరోజు ఆ దూతలు దిగి వస్తున్నారా? ఎందుకండి దూతలే దిగి రావాలి అంటే చదవండి 91వ కీర్తన 11వ వచనాన్ని చదివితే ఏముంది అక్కడ? 91వ కీర్తన 11వ వచనం. నీ మార్గములన్నిటిలోనూ నిన్ను కాపాడుటకు ఆయన తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగులకుండా దూతలకు ఆజ్ఞాపించు. నిన్ను గూర్చి, ఆ మాట మర్చిపోకూడదు. నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. ఇక్కడ ఉన్న చంటి బిడ్డ మొదలుకొని వృద్ధాప్యంలో ఉన్న వారందరికీ వర్తించే మాట. గాడ్ వుడ్ లైక్ టు సెపరేట్ యూ ఫ్రమ్ ఆల్ ద పీపుల్. యు ఆర్ సో స్పెషల్, యు ఆర్ సో యూనిక్, యు ఆర్ ఎ గ్రేట్ పర్పస్ ఆఫ్ గాడ్. నిన్ను గూర్చి ఆయన తన దూతలకు ఆజ్ఞాపించును. వారు అనగా ఎవరు? ఆ దూతలు మీ పాదములకు రాయి తగలకుండా తమ చేతుల మీదుగా ఎత్తుపట్టుకొందురు. ఈరోజు నీ దూతలు తోడొస్తున్నారా? నీ ప్రతి ప్రార్థనలో ఎవరు దిగి రావాలి?
ఇదిగో యవ్వన బిడ్డలు వెళ్తున్నారు, ఆడపిల్లలు ఉన్నారు, మగబిడ్డలు ఉన్నారు, కాలేజ్కో స్కూల్కో వెళుతున్నారు. నువ్వు ఏమని ప్రార్థన చేసి పంపిస్తావు? ఎప్పుడు 2019-20లో వచ్చిన కరోనా దగ్గర మొదలుపెట్టారు మా యవ్వనస్తులు. ఇదిగో 24వ సంవత్సరం ఇప్పటి వరకు కూడా ప్రతి సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు ప్రార్థన చేస్తూనే ఉన్నారు మా యవ్వన బిడ్డలు. నేను వారిని దూతలకు అప్పగిస్తూనే ఉన్నాను. నేను అంటున్నాను, మా అబ్బాయి న్యూ లైఫ్ కాలేజీలో చదువు అయిపోయిన వెంటనే ఆయనే స్వీయ ప్రయత్నం చేసుకొని ఓరల్ రాబర్ట్ యూనివర్సిటీ ఒక్లహోమా స్టేట్ తల్సా అనే ప్రాంతంలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వెళ్ళిపోయారు. ఇప్పుడు వారు అక్కడే ఉన్నారండి. 2.5 సంవత్సరాలు అయింది ఆయన అక్కడికి వెళ్ళి చదువుకుంటున్నారు, మాస్టర్స్ చేస్తున్నారు. ఒక్కడే ఉంటున్నాడండి. ప్రతి బలిపీఠం దగ్గర నేను ప్రార్థన చేస్తాను, ప్రతి రాత్రి మోకరిల్లి ప్రార్థిస్తాను. అయ్యా ఒంటరిగా ఉన్నాడయ్యా బిడ్డ, నీ దూతల సంరక్షణ బిడ్డతో ఉంచు. దేశం కాని దేశం, మనుషుల మనస్తత్వాలు వైపరీత్యంగా ఉంటాయి అక్కడ. నీ కాపుదల భద్రత లేకపోతే నా బిడ్డకి ఎవరు క్షేమం? ఈరోజు నీ భర్తలు వెళ్తున్నారు ఉద్యోగ రీత్యా, బళ్ళు వేసుకొని వెళుతున్నారు వ్యాపార రీత్యా. ఎంతమంది భర్తల్ని ప్రార్థన చేసి పంపిస్తారు భార్యలు? ఎంతమంది భార్యలను వదిలిపెట్టి వెళ్తున్నారు, దేవుడికి అప్పగించి వెళ్తారు? పిల్లలు వెళుతున్నప్పుడు ఎంతమంది దూతల సంరక్షణకి వదిలిపెడుతున్నారు? ఈరోజు అబ్రాము ప్రార్థన చేయాలంటే ఆ దూతల యొక్క సంరక్షణ ఆహ్వానిస్తున్నాడు. యేసుక్రీస్తు వారు సైతం బాధ అనుభవిస్తున్నప్పుడు గెత్సెమనే తోటలో నీకు పరిచర్య చేసింది ఎవరు? దూతలు కాదా? సిలువలో నానా యాతన పడుతున్నప్పుడు సహాయం చేసింది ఎవరు? దూతలు కాదా? ఈరోజు నీ ప్రార్థనలో దూతలు దిగొస్తున్నారా? ఊరికనే ముక్తసరిగా ప్రార్థన చేసి వెళ్ళిపోతే ఏం ప్రయోజనం లేదు. నువ్వు చేస్తున్న ప్రార్థనకి దూతలు దిగి వచ్చుదురుగాక. అందుకనే అంటున్నాను, 1 బలిపీఠం కట్టారు, 2వది వారు ప్రార్థన చేశారు. 3వ వచనం 13వ అధ్యాయం ఆదికాండం 14-15 వచనాలు. లోతు అబ్రామును విడిచిపోయిన తరువాత యెహోవా అంటున్నాడు ఏమని? ఇదిగో నీ కనులెత్తి నువ్వు ఉన్న చోటు నుండి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టు చూడుము. ఎందుకు చూడమంటున్నానంటే నీవు చూచుచున్న ఈ దేశమంతా నీకు నీ సంతానానికి సదాకాలం ఇచ్చేస్తాను. ఈరోజు ఆయన కన్నులెత్తమంటే నువ్వు ఎత్తు మిత్రమా? నువ్వు కన్నులెత్తి చూసేసుకుంటున్నావు. అస్తవ్యస్తం అయిపోతుంది వ్యవస్థ అంతా. ఈ దిక్కుమని ఇన్స్టాగ్రాములు, ఫేస్బుక్లు, యూట్యూబులు, అటు చెత్త చెదారమైన మీడియా బోల్డ్ అంత వచ్చిందండి. నాకు యూట్యూబ్లో ఒక ఛానల్ ఉంది, కానీ మనల్ని ఏం చేస్తుందా యూట్యూబ్? అసలు యూట్యూబ్ అంటే తెలుగులో ఏంట్రా? యూ అంటే నువ్వు, ట్యూబ్ అంటే గొట్టం. యూట్యూబ్ అంటే నువ్వు గొట్టం అని మనల్ని గొట్టంగాళ్ళు చేస్తుందండి. ఆ పనికి మాలిన ఛానల్ ఎంతమందిని గొట్టంగాళ్ళు చేస్తుందంటే అనవసరమైన ఆర్గ్యుమెంట్లు, ఒకళ్ళనొకళ్ళు బూతులు తిట్టుకోవడానికి. ఏదో మంచివి పెట్టండి, అందరూ చూస్తారు. నేను అంటున్నానండి, వంకాయలు ఉల్లికారం పెట్టుకొని ఎలా చేసుకోవాలని పెడుతుంటాడు ఒక ఆయన. రానోళ్ళు ఎవరో వండుకు తింటారు, తృప్తి పడతారు, అదేదో బాగుంది. నేను అంటున్నాను, చాలా రకాలైన ఫ్రూట్స్ తింటే ప్రయోజనాలు ఏంటి పెట్టండి. లేదా ఆహార నియమాల్లో కొంచెం మార్పు తెచ్చుకుంటే బీపీ ఎలా కంట్రోల్ అవుద్దో పెట్టండి. గొడవలు ఏంటండి? బూతులు ఏంటండి? పనికిమాలిన మాటలు ఏంటండి? నీకు యూట్యూబ్ అందుకు పనికొస్తుందా? ఆ యూట్యూబ్ వాడు ఇస్తున్న డబ్బులన్నిటి కొరకు ఇంకా ఎక్కువగా వాటినే ప్రమోట్ చేసుకుంటూ మనస్సాక్షి లేదటండి? మనస్సాక్షి లేదా? ఈరోజు నేను ఎందుకు ఇంత స్పష్టంగా అంటున్నానంటే మీరు దేంట్లో పడిపోతున్నారు చూసుకోండి. అదేదో ఫేస్బుక్ అండి, రీల్స్ అట, షార్ట్స్ అంట, ఎంత వరస్ట్గా ఉంటుందండి అది. ఎలాగా నీవు ఎలా ప్రేరేపించబడుతున్నావు? నీ కళ్ళెత్తి నువ్వు చూసుకుంటున్నావు కనుక. అదే దేవుడు కళ్ళెత్తమన్నాడు అనుకో, అది విచిత్రంగా ఉంటుంది, ఆశీర్వాదకరంగా ఉంటుంది. అలాగే కళ్ళెత్తి చూసుకున్నాడు అక్కడే ఆదికాండం 13లోనే 10వ వచనం చదివితే ఎవరు కళ్ళెత్తి చూసుకున్నారు? లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతం అంతటిని చూచెను. లోతు కన్నులెత్తి చూసుకున్నాడండి. అబ్రాముని దేవుడు కన్నులు ఎత్తమంటే ఎత్తాడు, అది తేడా. అందుకనే లోతు గురించి ఎవరు ప్రసంగాలు చేయరు. వీళ్ళ లోతు గురించి ఏమైనా ప్రసంగాలు చేస్తారా? లోతు గురించి ఎవరు ప్రసంగాలు చేస్తారు? ఈ పనికిమాలిన మతోన్మాదులు, వాళ్ళకి నచ్చుతాడు లోతు. ఎందుకని? లోతు కూతుర్లు తండ్రితో చేసిన పాపం వాళ్ళ బోధలు అవన్నీ.
ఒక మంచి క్రైస్తవుడు, ప్రభువుని ఆరాధించుకునేవాడు, ఆశీర్వాదానికి వారసుడిగా ఉండాలనుకునేవాడు లోతును పట్టించుకోడు, అబ్రాముని చూస్తాడు. అందుకనే అంటున్నాను, లోతు తన కన్నులు ఎత్తుకున్నాడు కనుక అతని జీవితం అంతా అస్తవ్యస్తం అయిపోయింది. కానీ అబ్రాముని దేవుడు కన్నులు ఎత్తమంటే ఎత్తాడు. ఈ రాత్రి నేను అంటున్నాను, నువ్వు తొందరపడి కన్నులు ఎత్తేసి నాకు అది కావాలి ఇది కావాలని అనకమే. దేవుడు ఏది చేశాడో అది మంచిది, ఏది చేయబోతున్నాడో అది మంచిది. నువ్వు నల్లగా ఉన్నావా, సంతోషించు. తెల్లగా ఉన్నాళ్ళని చూసి ఏడవబాక. నా రంగును బట్టి నువ్వు సంతోషించు. ఎందుకంటే మన బైబిల్ అట్టే నలుపు, దేవునికి స్తోత్రం కలుగునగాక. కొంతమందికి ఎలా పుట్టిందో ఇలాంటి ఆలోచన. రాజును చూసిన కళ్ళతో, మీ తెలుగే, రాజును చూసిన కళ్ళతో మొగుడిని మొత్తేసిందంట. ఆ రాజుగారిని చూసి వచ్చిందండి. మొగుడి దగ్గరికి వచ్చి అంటుంది, రాజుగారు చూడు, మీసం పెట్టుకొని కిరీటం పెట్టుకొని ఎంత నువ్వు ఉన్నా ఎత్తుపడి పెట్టుకొని కొడతావా? నీ మొగుడే నీ రాజు. నేను మళ్ళీ అంటున్నా, నీ పెళ్ళమే నీ ఐశ్వర్య రాయ్. అంతే. మనకి ఏం లేదంటే తృప్తి లేదండి. అంతటా మనం ఎత్తుకొని, ఏంటో మైక్ ఇంటరప్ట్ అవుతుంది, గమనించుకోవట్లేదు మీరు. నేను మళ్ళీ అంటున్నాను, నేను ముందే ఎర్రదొచ్చేసింది దీనికి. నువ్వు ఎంతవరకు తృప్తిగా ఉంటావో దేవుడు ఇంకా ఇస్తాడు నీకు. ఎంతమంది తృప్తిగా ఉన్నారండి? హల్లెలూయా చెప్పడానికి కూడా తృప్తి లేదు. వీడు ముగించేస్తే బాగుండు అనుకున్న వాళ్ళకి తృప్తి. నేను ముగించిన ఆన్లైట్ కంటిన్యూ అవుతుంది, మీరు ఇలాగే కూర్చొని ఉంటారు. మేమే అన్నం కలిపేసి సాంబార్ ముద్దలు పెట్టుకుంటూ, బిర్యానీలు పెట్టుకుంటూ మిమ్మల్ని ఇలాగే కూర్చోబెడతాం, కథలనివ్వం. నేను మళ్ళీ చెప్తున్నాను, ఎంతమంది తృప్తిగా ఉన్నారండి? మా సహవాసంలో ముసలిది ఉండేది, ప్రభు దగ్గరికి వెళ్ళిపోయింది. ఆవిడ ఇలాగే చేసిందండి. ఒకసారి నేను వెళ్ళేసరికి నా స్కూటర్ ఆపేసి ఇంట్లోకి రమ్మాను. ఆవిడ విధవరాలు. నేను లోపలికి వెళ్ళాను. వాళ్ళది ఒక చిన్న పాక, ఒక జిగురు మట్టి ఇల్లు అన్నమాట. నేను వెళ్ళేసరికి ఏమ్మా అన్నాను. ఆవిడ ఒక చీర చూపించింది. ఇదిగో మీలాంటి వాళ్ళు ఎవరో ఇచ్చిన చీర కట్టుకుంది. ఈ చీర కట్టుకొని ఇప్పుడు ఆరాధనకి బయలుదేరాను. రే, ఆరాధన అయిపోయి ఇంటికి వచ్చిన తర్వాత ఆ చీరే కట్టుకుంటాను, మిగిలిన 6 రోజులు ఆ చీరతోనే ఉంటాను, ఒక చీర కొరకు ప్రార్థన చేయవా అంది. నేను వెంటనే మోకరిల్లి, ప్రభువా, పేద విధవరాల పక్షంగా వ్యాజ్యం ఆడతానన్నావు, మేడడిగిందా, మిద్దా, వెండా, బంగారమా, ఒక్క చీర అంటే ఇవ్వు ప్రభు అని ప్రార్థన చేసి ఆరాధనకి వెళ్ళిపోయాను. నాకు ఒక చిన్న బలహీనత ఏంటంటే టీ తాగడం. నేను అంటున్నాను ప్రియులారా, ఇక్కడికి 2 సార్లు వచ్చాను కానీ టీ ఇవ్వలే, నాకు స్తోత్రం కలుగునుగా. అయితే ఆవిడ నాకు టీ ఇస్తుంది. అక్కడ ఆగి నా స్కూటర్ అక్కడ పెట్టి టీ తాగు, ఆరాధన చూసుకొని వచ్చేస్తాను. మరొక ఆదివారం వెళ్ళాను, అలాగే బండి పెట్టేసి టీ తాగుతుండగా ఆవిడంటుంది, పోయిన ఆదివారం నాడు మీరు కాకినాడ వెళ్ళిపోయిన వెంటనే మా అన్నయ్య వదిన వచ్చారు రాజమండ్రి నుంచి. వస్తూ మా వదిన 4 చీరలు తెచ్చింది. ఎందుకో అందులో ఒక చీర తీసుకెళ్ళి మామకి ఇచ్చే ప్రేరణ వచ్చింది, పట్టుకెళ్ళి ఇచ్చేసానయ్యా. తండ్రి నీకు వందనాలు ప్రభువా, ప్రార్థన విన్న దేవుడిగా నువ్వు రుజువుపరుచుకున్నాడు, స్తోత్రాలు ప్రభు అని ఆరాధనకి వెళ్ళిపోయాను. సాక్ష్యాల సమయం అయిపోయింది. ఆ కీర్తనలు అయిపోయినాయి, సాక్ష్యాల సమయం వచ్చింది. ఈ మామ లేవదు, నాకేమో విషయం తెలిసిపోయింది, ఇంకా తట్టుకోలేక మామా అని అరిచాను. లేచిందండి. సాక్ష్యం చెప్పు అన్న. దేవుడి కాడ సేరెడితే సేరెట్టాడని కూకుందండి. అదేంటి మామ అలా చెప్పావు, కొంచెం దేవుడికి మహిమొచ్చేటట్టుగా చెప్పొచ్చుగా అన్నాను. వెంటనే బైబిల్ తీసుకొని అందరికీ అందనాలు, పాటర్ గారికి అందనాలు అని సాగొట్టి, దేవుడికాడు సేరడిగితే సేరెట్టాడు కానీ ఆ రంగు నాకు నప్పదో. ఓ సింహొసలుదానా, ఏం లేదు చెప్పండి. ఆవిడికి తృప్తి లేదండి. ఇప్పుడు మీరు ఎంత నవ్వుతున్నారు, ఈ నవ్వు 24లో స్థిరపరచబడునుగాక. అలాంటి తృప్తికరమైన కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. నువ్వు దేవుడు కళ్ళెత్తమంటే ఎత్తు మిత్రమా. దేవుడు ఏది ఇస్తే దాంతో తృప్తిపడు, అప్పుడు దేవుడు అన్నీ ఇస్తాడండి. పాకలో ఉన్నావా, తృప్తిగా ఉండు. మేడ చేయగలడు, డాబా చేయగలడు, బంగ్లా చేయగలడు. ఇట్స్ నాట్ ఇంపాసిబుల్ టు గాడ్. నువ్వు తృప్తిగా ఉండు, దేవుడు నీకు ఇస్తాడు. ఇప్పటికి అబ్రాం గారు 3 అడుగులు వేశారు. 1 బలిపీఠం కట్టారు, 2 ప్రార్థన చేశారు, 3 దేవుడు ఏదిస్తే దాంతో తృప్తి పడ్డాడు. 4వ అడుగు అలా చూస్తామే, ఎన్ని అడుగుల మొత్తం 70 అడుగులు చెప్పేసి వెళ్ళిపోతాను. 4వ అడుగు 14వ అధ్యాయం 20వ వచనం 21వ వచనం. త్వరగా. అబ్రాము నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన
సర్వోన్నతుడకు దేవుడు స్తుతింపబడును గాక అని చెప్పాను. అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చాను. అదండి దశంభాగం ఇచ్చాడండి. ఈ దశంభాగం పాస్టర్లు పెట్టింది కాదండి. ప్రధాన యాజకుడైన మెల్కీసెదెకు కాలంలో అబ్రాము దినాల్లో ప్రారంభించబడింది ఈ దశంభాగం. ఇప్పుడు చాలామంది దశంభాగానికి బడి ఏడుస్తారు. దశంభాగాలని పాస్టర్లు తినేస్తున్నారని. దశంభాగం దేవుడు పెట్టినటువంటి ఒక నియమం, మేము పెట్టుకున్నది ఏం కాదండి. అది మీకు ఆశీర్వాదం. ఇస్తే మీకు ఆశీర్వాదం, ఇవ్వకపోతే మీకే, అన్నీ మీవే. అందుకని స్పష్టంగా అంటున్నాను. అది ఇక్కడ ఆదికాండ ప్రారంభంలో ప్రధాన యాజకుడైన మెల్కీసెదెకు రొట్టె ద్రాక్షరసం అబ్రాముకి ఇచ్చినప్పుడు అబ్రాము అన్నిటిలోంచి దశంభాగం ఇచ్చాడంట. ఈరోజు నువ్వు చెల్లిస్తున్నావా దశంభాగం? నమ్మకంగా చెల్లించగలుగుతున్నావా? సరదాగా జోక్ ఒక ఆయన చెప్పాడు. ఒకసారి మన దాకమర్రోడు విమానం ఎక్కాల్సి వచ్చింది. అది 3 సీట్లు ఉన్నాయి ఆ విమానంలో. మధ్యలో మనోడికి అటు చూస్తే ఒక ఆస్ట్రేలియా వాడు, ఇటు చూస్తే ఒక అమెరికా వాడు కూర్చున్నారు. ఈయన తెగ మురిసిపోతున్నాడు కూర్చొని. ఇది ఎటురా బాబు, ఒకసారి కూర్చుంటూ 3 సార్లు కుదిపెడుతుంది అనుకుంటూ ఎంజాయ్ చేస్తూ పక్కన చూశారు. విమానం మొదలయ్యే టైంకి స్తోత్రం 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 అనుకుంటూ హల్లెలూయా అన్నాడంట. వెంటనే వాళ్ళిద్దరూ ఆశ్చర్యంగా చూసి హల్లెలూయా అన్నాడంటే వీడెవడు ప్రభువుని నమ్ముకొని బిడ్డని అమెరికా వాడు అడిగాడంట. ఆర్ యు క్రిస్టియన్ అన్నాడంట. ఎస్ క్రిస్టియన్ అన్నాడంటే. ఆస్ట్రేలియా వాడు ఎస్ యు ఆర్ క్రిస్టియన్ అంటే ఎస్ అన్నాడు. వాళ్ళు కూడా క్రిస్టియన్స్ అని తెలిసిపోయింది. మనవాడికి ఆతృత తట్టుకోలేక దశంభాగం హౌ యూ పే, మనవాడికి ముందు అదే డౌట్. ఆస్ట్రేలియా వాడు అన్నాడంట, మేము ఒక గిరికి ఎత్తాం, ఆ గిరికి హల్లెలూయా అని ఇసిరేస్తాం, మాకు వచ్చిందంతా గిరి బయటపడిందంతా దేవుడికి ఇచ్చేసి లోపల పడిందే మేము తింటాం అని. అమెరికా వాడిని అడుగుతున్నాడు, యూడు ఏం చేస్తామని. మేము అంతే గిరి గీసుకొని ఇసిరేస్తాం, బయటపడిందంతా మేము తింటాం, లోపల పడింది దేవుడికి ఇస్తాం. వాళ్ళిద్దరూ అడిగారంట, హౌ డు యూ డూ, మీరు ఎలా చేస్తారు? మేమా దేవుడిచ్చిన డబ్బంతా చేతులు పెట్టుకొని హల్లెలూయా అని పైకి వేస్తాం, పైదంతా దేవుడికి కింద పడిందే మేము తీసుకుంటాం. రూపాయి వెళ్తుందండి. ఎంత అన్యాయం మనం దశంభాగ విషయంలో. అబ్రాముని దేవుడు అన్ని విషయాలు ఆశీర్వదించడానికి కారణం ఏంటో తెలుసా? అన్నిటిలోనూ దశమ భాగం తీసి మెల్కీసెదెకు యాజకునికి ఇచ్చాడండి. నేను అంటున్నాను, ఇప్పటికి ఎన్ని అడుగులు వేసేసారు అబ్రాం గారు? 4. 1 బలిపీఠం కట్టారు, 2 ప్రార్థన చేశారు, 3 తృప్తిగా ఉన్నాడు, 4 దశమ భాగం నమ్మకంగా చెల్లించాడు. 5వ అడుగు 15వ అధ్యాయం 6వ వచనం. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. నువ్వు నమ్ముతున్నావా? ఈ సృష్టికర్త సంబరాలకు వచ్చాను, నాకేమవుతుంది అనుకునే ఆ దిక్కుమాల ఆలోచనతో కూర్చుంటే ఏమీ అవ్వదు. నమ్ము, ఖచ్చితంగా దేవుడు ఏదో అద్భుతం చేయబోతున్నాడు. ఖచ్చితంగా గాడ్ వుడ్ లైక్ టు డూ సమ్ గ్రేట్ మిరాకిల్ ఇన్ యువర్ లైఫ్. ఓన్లీ వన్ థింగ్, నువ్వు నమ్మాలంతే. 37వ కీర్తన 5వ వచనంలో ఏముందండి? 37వ కీర్తన 5వ వచనం, త్వరగా నీ మార్గములను యెహోవాకు అప్పగించుకొనుము, ఆయన నీ కార్యము నీవు ఆయనను నమ్ముకొనుము. అది మింగేశావు. అదే నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. నీ కార్యాలు నెరవేర్చేది ఆయన. నువ్వేం చేయాలి? మధ్యలో ఆయనకు అప్పగించేసి ఆయన నెరవేర్చాలంటే మధ్యలో ఆయన నమ్ముకో. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం నుంచి చదివితే, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము, ఆయన దగ్గరకు వచ్చువారు, చదవండి, దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడని తన్ను వెతుకు వారికి ఫలము దయచేయువాడని నమ్మవలెను కదా. నమ్మాలిగా. నమ్ము. ఈ రాత్రి నువ్వు దేవుడి సన్నిధికి వచ్చావు. అబ్రాము నమ్మాడండి. దేవుడు అతనికి దీవెనకరంగా చేస్తున్నాడు ఆ విషయం. నేను అంటున్నాను, ఇప్పటికీ 5 అడుగులు వేసేశారు. 6వ అడుగు 17వ అధ్యాయం 1వ వచనం. అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి కలిగిన దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము, నాకును నీకును మధ్య. మళ్ళీ అంటున్నానండి, అబ్రాముతో ఒక మాట అంటున్నాడు దేవుడు. అబ్రాముకి వయసు ఎంత అక్కడ? 99. అబ్రాముకి ఎన్ని సంవత్సరాల వయస్సులో ఇస్సాకును దేవుడు ఇచ్చాడు?
చదవండి. 20 పక్కనే ఉంటుందండి. 20 అధ్యాయానికి రండి. 21వ అధ్యాయం 5వ వచనం. అబ్రాము కుమారుడైన ఇస్సాకు అతనికి పుట్టినప్పుడు అతడు 100 ఏండ్ల వాడు. అదండి. ఎన్ని సంవత్సరాల వయస్సులో అబ్రాము తన ప్రయాణం మొదలు పెట్టాడు? 75. ఎన్ని సంవత్సరాలకి ఇస్సాకు పుట్టాడు? ఏంటండి? 100 సంవత్సరాలకి పుట్టాడు. అంటే ఎన్నేళ్ళు పట్టింది దేవుడికి? 25 సంవత్సరాలు. అసలు ఒక్క మాట అడుగుతున్నాను, 25 సంవత్సరాలు పడితే నాకైతే ఆయన దేవుడిగా అక్కర్లా. 25 సంవత్సరాలు తీసుకునేటప్పుడు ఇంకెందుకండి? మీకు అర్థమవడానికి చెప్తున్నాను. ఒక 25 సంవత్సరాల యవనస్తుడు, తండ్రి నాకు ఉద్యోగం వచ్చింది, నా కోసం సాటి సహకారిని ఎక్కడో పెట్టుంటావు, నా భార్యను నాకు బయలుపరిచి నాకు పెళ్లి చేయవా అని అడిగాడు. ఎన్ని సంవత్సరాలు అతనికి? ఇదిగో ఈ అబ్రాము లెక్క ప్రకారంగా 25 సంవత్సరాల తర్వాత పెళ్లి చేశాడు అనుకోండి, అప్పటికి ఎంత వయసు వాడిది? అది 50 సంవత్సరాల వయస్సులో ఓ 25 సంవత్సరాల పిల్లని తీసుకొని పెళ్లి చేసుకొని ఏముంటుంది జీవితం? ఇప్పుడు నేనే ఒక 20 సంవత్సరాల అమ్మాయిని తీసుకొచ్చి షీజ్ మై వైఫ్ అన్నాను అనుకో పాస్టమ్ గారు, సిగ్గులేదు నీకు లోపల అనుకుంటారండి, పైకి నవ్వుతారు. ఇప్పుడు ఈ 60 సంవత్సరాల వయసు వచ్చింది నాకు, ఇప్పుడు 25 సంవత్సరాల భార్య. ఎందుకండి ఈ బోధలు? 25 సంవత్సరాలు పట్టింది దేవుడికి, 20 సంవత్సరాలు పరీక్షించాడు, 20 సంవత్సరాలు పరిశోధించాడు. 25 సంవత్సరాల ఇదే బోధ అయిపోయిందండి. ఒక ఆయనకి 65 సంవత్సరాల వయసు అండి, ఆయన రిటైర్ అయిపోయారు, డబ్బులు వచ్చాయి, ఓ 10 సెంట్లు స్థలం ఉంది, చేతిలో డబ్బులు ఉన్నాయి. దేవుడిని అడుగుతున్నాడు, ప్రభువా నాకు మంచి ఇల్లు కట్టించవా, ఆ కట్టడానికి కావాల్సిన మనుషుల్ని పంపించి నాకు ఇల్లు కావాలయ్యా అని అడిగాడు. ఈ అబ్రాము లెక్క ప్రకారంగా 65 సంవత్సరాల వయసులో ఆయనకి 25 సంవత్సరాలు కలిపి ఇల్లు ఇచ్చాడు అనుకోండి, అప్పటికి ఆయన వయసు ఎంత? అందుకే దశంభాగాలు సరిగ్గా తీరు. 90, 65 + 25 ఎంత? 90 సంవత్సరాల వయస్సులో ఆయన ఎలా ఎంటర్ అవుతాడండి? అరుణ్ పాల్కేమి కుర్రాడు, నువ్వే కొంచెం ఓపెన్ చేయి బాబా అంటే, ఇజ్రాయేలు సైన్యములకు ముందు నడచిన ఒకటి కత్తిరించుకుంటూ వెళ్ళిపోతున్నాడు ఆయన. వెనకాల ఓనర్ గారిని తీసుకొస్తున్నారు, ఎన్నేళ్ళు చూసి అడిగాయి, ఇక్కడ కూకో. ఏం ఎంజాయ్ చేస్తాడండి? మీకు ఒక అద్భుతమైన సత్యం చెప్తున్నా, 25 సంవత్సరాలు పట్టేవాడు కాదండి మన దేవుడు. ఏం జరిగిందో తెలుసా? 17వ అధ్యాయ ప్రారంభంలో అంటున్నారు, అబ్రామ్ నేను సర్వశక్తి కలిగిన దేవుడను, నా సన్నిధిలో నడుస్తూ నింద లేకుండా ఉండు. ఏంటండి నింద? 12వ అధ్యాయంలో బలిపీఠం కట్టాడు, 13వ అధ్యాయ ప్రారంభంలో ప్రార్థన చేశారు, 13వ అధ్యాయం 2వ భాగంలో దేవుడు ఏది ఇస్తే అది స్వీకరించాడు, తృప్తిపడ్డాడు. 14వ అధ్యాయంలో దశంభాగం చెల్లించారు, 15వ అధ్యాయంలో పరిపూర్ణంగా నమ్మాడు, 17లో నిందలేని స్థితిలోకి రమ్మన్నాడు. మధ్యలో ఒక అధ్యాయం వదిలేసాం. ఎందుకని? అక్కడ దేవుడు మాట్లాడలే. ఎవరు మాట్లాడారు? భార్య అయిన సారాయి అంటుంది, నా వల్ల నీకు పిల్లలు బొట్టరు మొగుడా, నా దగ్గర ఒక దాసి ఉంది, దాంతో పోయి నువ్వు పిల్లోని కానీ నా దగ్గరికి తీసుకురా అన్నప్పుడు అబ్రామ్ ఏమనాలి? ఏంది ఆ మాటలు? దేవుడు నమ్మదగిన వాడే, ఇస్తానన్నాడు ఇస్తాడే అని అన్నాడా? ఎప్పుడు అంటదా అన్నట్టు, ఆగరు వెళ్ళాడా లేదా? అప్పుడు పుట్టిన బ్యాచ్ ఇప్పుడు ప్రపంచానికే పెద్ద మేకై కూర్చుంది, అవునా కాదా? ఎవరు అనేది మనం అక్కర్లేదు, అందరికీ తెలిసిన విషయం. బీ కేర్ఫుల్. ఒక్క అధ్యాయంలో దేవుడు మాట్లాడకపోతే ఎంత ప్రమాదం అండి. అందుకనే యేసయ్య గారు అన్నారండి, నీవు మాట్లాడని రోజునా నా క్షణమొక యుగముగా మారినే, నీవు పెదవిప్పిన రోజునా నీ సన్నిధి పచ్చిక బయలాయనే, నీ సన్నిధి పచ్చిక, నీవు కనిపించని రోజునా నా కన్నులకు నిత్తుర కరవాయని, నీవు నడిపించిన రోజునా ఈ సన్నిధి పచ్చిక బయలాయనే.
సన్నిధి పచ్చిక నీవు వరునిగా ఇచ్చేయు వేళ నా తలపుల పంట పండేనే వధువునైన నిన్ను చేరగా యుగ యుగాల తలపు మది నిండేనే యుగ యుగాల తలపు మది నిండేనే యేసయ్యా నా హృదయ స్పందన. హల్లెలూయా. నీతో మాట్లాడుతున్నాడు రోజు. 3 రోజుల నుంచి ఇక్కడే ఉండిపోయిన వాళ్ళు ఉన్నారండి. మీటింగ్ అయిపోయిన వెంటనే మొదలెడతారు సెల్ తీసి మెసేజ్, 3 రోజులైంది నీతో మాట్లాడు, ఎలా ఉన్నావు, వాట్సాప్లో కొత్తవా, దేవుడితో మాట్లాడావా? 3 రోజులుగా దేవుడు నీతో మాట్లాడుతూనే ఉన్నాడు. ఈరోజు ఈ రాత్రిని ఒక నిర్ణయంకి రా, నేను నీతో మాట్లాడుకుంటానయ్యా. మళ్ళీ చెప్తున్నాను, 25 సంవత్సరాలు పట్టదండి నా దేవుడికి. ఒక్క అధ్యాయంలో ఈ అబ్రాము వయసు 75-100 చెప్తారు మనోళ్ళు, కానీ ఇంకా 2 వయస్సులు ఉన్నాయి. ఈ ఇష్మాయిల్ ఎప్పుడు పుట్టాడో తెలుసా అండి? 16వ అధ్యాయం చివరి వచనంలో ఉందండి. అబ్రామునకు ఎన్నేళ్లప్పుడు? 86. when he was 86 years old, then God gave ఇష్మాయిల్ని అక్కడ ఇచ్చాడు. ఆ 86 నుంచి 17వ అధ్యాయం మొదటి వచనం 99 వచ్చేంత వరకు దేవుడు మాట్లాడలే. ఆల్మోస్ట్ 13 సంవత్సరాలు అబ్రామ్తో మాట్లాడలేదండి. కొంచెం అన్ని బైబిల్ చదవండి. ఎవరో ఏదో చెప్పారని 25 ఏళ్ళు పట్టిందంట దేవుడికి. నీకు పడతలే అమ్మా, పడుతుంది. 1 సంవత్సరంలోనే పుట్టేశాడండి. 99 సంవత్సరాల్లో దేవుడు అంటున్నాడు, వాక్ ఇన్ మై ప్రెజెన్స్ బ్లేమ్లెస్లీ. నా సన్నిధిలో నింద లేకుండా అన్నాడు. ఎప్పుడైతే నింద లేని భక్తి జీవితంలోకి వచ్చాడో అబ్రాము, 100లో కొడుకు పుట్టేశాడు. నమ్మిన వాళ్ళు స్తోత్రం చెప్పండి ప్రియులారా. విత్ ఇన్ 1 year గాడ్ వుడ్ లైక్ టు చేంజ్ యువర్ లైఫ్ స్టైల్. ఇదిగో ఈ సృష్టికర్త సంబరాలు 7లో ఉన్నావు. 8వ సృష్టికర్త సంబరాల్లో మీ జీవితాల్లో నీకు అద్భుతాలు జరిగిపోవునుగాక. విత్ ఇన్ 1 year గాడ్ వుడ్ లైక్ టు పర్ఫార్మ్. యూ మస్ట్ బిలీవ్. నువ్వు నమ్ము, దేవుడు అద్భుతం చేయబోతున్నాడండి. ఆ నిందలేనటువంటి భక్తి జీవితంలోకి రా. నో బడీ షుడ్ కామెంట్ అపాన్ యువర్ క్రిస్టియన్ లైఫ్. ముఖ్యంగా ఆడపిల్లలతో అంటున్నాను నేను, ఎవడు మీ మీద జోకులు వేయకూడదండి. మగబిడ్డలతో అంటున్నాను, ఎవడు మీ మీద కామెంట్స్ చేయకూడదండి. అలాంటి ఒక భక్తి కలిగిన క్రైస్తవ జీవితంలోకి మీరు రండి. దేవుడు మిమ్మల్ని దీవించబోతున్నాడు, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు. సంవత్సరం తిరిగేసరికి ఇక్కడ అద్భుతాలు చూడబోతున్నారండి. మీరు పాటలు పాడుతున్నారే, ఆ సమయంలో 2 పాటలకి సమయాన్ని తీసేసి సాక్ష్యాలు ఇవ్వండి. ఈ సృష్టికర్త సంబరం నుంచి వచ్చే 8వ సృష్టికర్త సంబరం లోపులో అనేకుల్ని దేవుడు సాక్షులుగా మార్చబోతున్నాడు. దేవునికి స్తోత్రం. గాడ్ వుడ్ లైక్ టు పెర్ఫార్మ్ గ్రేట్ థింగ్స్ అండి. ఇప్పటికీ అబ్రాము గారు 6 అడుగులు వేసేశారు. 1 చెప్పండి, బలిపీఠం కట్టారు. 2వది ప్రార్థన చేశారు. 3వది తృప్తిగా ఉన్నాడు. 4వది దశమ భాగం ఇచ్చాడు. 5వది పరిపూర్ణంగా నమ్మారు. 6వది నిందలేని స్థితిలోకి వచ్చాడు. ఇప్పుడు 7వ అడుగు చదువుదాం. ఆదికాండము 18వ అధ్యాయం 27వ వచనం. అందుకు అబ్రాము, ఇదిగో ధూళియు బూడిదయునైనా. 17లో అబ్రాహాముగా మారిపోయాడు. అందుకు అబ్రహాము, ఇదిగో ధూళి వంటి వాడను, బూడిదయునైన నేను ప్రభువుతో మాట్లాడ తెగించుచున్నాను. 30వ వచనం. అతడు ప్రభువు కోపపడని ఎడల నేను మాట్లాడేదను. 31వ వచనం. అందుకు అతడు, ఇదిగో ప్రభువుతో మాట్లాడ తెగించి తిని. ఈ మాటలన్నీ అంటున్నది ఎవరండి? అబ్రహాము. ఈ అబ్రహామును పిలిచింది ఎవరు? దేవుడు. నన్ను ఈ సభల్లో వాక్యం అందించడానికి పిలిచింది ఎవరు? ఆండ్రూస్ పాస్టర్ గారు. బాగా చెప్పావు. దేవుడు అంటావేమో భయపడిపోయాను. నేను అంటున్నాను, ఆండ్రూస్ నన్ను పిలిచావు కనుక నేను అడుగుతున్నాను. ఇందాక నుంచి మాట్లాడుతూనే ఉన్నాను. కొంచెం చల్లగా ఏదైనా థమ్సప్ కానీ స్ప్రైట్ కానీ ఏమైనా దొరుకుద్దా? లిమ్కా కానీ, కొంచెం ఫ్యాంటా కానీ, పాస్టర్మా వీలైతే ఇంత విషం కానీ. అంటే మమ్మల్ని మీరు పిలిచారు కనుక మా దిక్కుమాలిన డిమాండ్లు మాకు ఉంటాయి.
అవునా కాదు అడగండి, ఏమన్నా చెప్తారు. పడుతున్నారు పాటలు. మాకు ఏసీ రూమ్ కావాలి, లేకపోతే ఇంకొకటి కావాలి అనేవాళ్ళు లేరటండి. పెళ్లి చేయడానికి వచ్చినప్పుడు ఇక్కడ ఏదో గదిలో పెట్టారు, అది అప్పుడే కడుతున్నారు. ఆ పెయింట్ వాసన, అందులో కుర్చీ వేసి ఒక టేబుల్ ఫ్యాన్ పెట్టారు. అది తిరగనా వద్దా, తిరగనా వద్దా అని తిరిగింది. అది ఇవాళ ఏదో భోజనం పెడతారని అక్కడ తీసుకెళ్ళారు. నేను మళ్ళీ చెప్తున్నాను, మమ్మల్ని పిలిచారని మా డిమాండ్లు మాకండి. కానీ అబ్రాహాము ఏం చేశాడో తెలుసా? దేవుడు పిలిచినప్పటికీ మోకాళ్ళ మీదకి వెళ్ళి అడుగుతున్నాడు, ధూళి వంటి వాడను, బూడిద వంటి వాడను, నీతో మాట్లాడా, తెగిస్తున్నాను, ప్లీజ్ నా మీద సీరియస్ అవ్వకు. అసలు పిలిచిన వాడిని డిమాండ్ చేసే రోజుల్లో మనం ఉన్నాం. కానీ పిలిచిన దేవుడి దగ్గర తగ్గింపుతో కోపం తెచ్చుకోకు ప్రభువా, ఇలా అడుగుతున్నాను అని అనుకోకు ప్రభువా. ఈరోజు నిజంగా నీకు ఆ తగ్గింపు ఉందా? అబ్రహామును దేవుడు ఊరికే అన్ని విషయాల్లో ఆశీర్వదించలే, ఈ తగ్గింపే. అందుకే అంటున్నాను ప్రియులారా, ఈ అబ్రాహాముతో ఉన్న ఆశీర్వాదాలు అతనితో ఆగిపోయినాయా? అబ్రాహాము కొడుకెవరు? చదవండి ఆదికాండం 26వ అధ్యాయం 12-13 త్వరగా. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక, ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము నూరంతల ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక. అసలు ఈ ఆశీర్వాద వాగ్దానం ఎవరిది? అందరు నన్ను చూడండి, రిఫరెన్స్లు చెప్తున్నాను అక్క, ఇటు చూడు. అసలు ఈ ఆశీర్వాద వాగ్దానం ఎవరిది? గట్టిగా మాట్లాడండి. అబ్రహాము. కానీ ఇప్పుడు ఎవరు పొందుతున్నారు? తన కుమారుడైన ఇస్సాకు కాదు, కొడుకు, కుమారుడు. ఇంకా చదవండి. ఆ సంవత్సరము నూరంతల ఫలము పొందెను, యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయెను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుతూ వచ్చెను. అసలు ఈ విస్తరణ అభివృద్ధి అనే వాగ్దానం ఎవరిది? ఇప్పుడు ఎవరు అనుభవిస్తున్నారు? కుమారుడు. ఇస్సాకు కొడుకు ఎవరు? యాకోబుని దేవుడు వదిలేశాడా? ఆదికాండం 30:30 చదవండి. ఆదికాండం 30:30 త్వరగా. నేను రాకమునుపు నీకున్నది కొంచెమే, అయితే అది బహుగా అభివృద్ధి పొందెను. ఈ అభివృద్ధి వాగ్దానం అసలు ఎవరిది? మాట్లాడండి, అలా అయిపోయారే. అబ్రహాముది. ఇప్పుడు ఎవరు అనుభవిస్తున్నారు? మనవడు. ఇంకా చదవండి. నేను పాదము పెట్టిన చోటల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించెను. ఈ ఆశీర్వాదం అనే వాగ్దానం ఎవరిది? అబ్రహాము. ఇప్పుడు ఎవరు అనుభవిస్తున్నారు? మనవడు. నేను మళ్ళీ అంటున్నానండి, మనవడే, ముది మనవడు కాదు, మనవడే. అబ్రాము కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు కుమారుడు యాకోబు. కొడుకు ఎవరు? లేచి నిలబడదాం ప్రియులారా, లేచి నిలబడదామండి. మనకి బోధొద్దండి, కూర్చో. యాకోబు కొడుకు అంటే చూస్తే ఎవడై ఉంటాడు అన్నట్టుగా యోసేపు. యాకోబు కొడుకు ఎవరు? దేవుడు వదిలిపెట్టాడా యోసేపుని? ఆదికాండం 39వ అధ్యాయం 4వ వచనం 5వ వచనం. యోసేపు మీద అతనికి కటాక్షము కలిగినది గనుక అతని యొద్ద పరిచర్య చేయువాడాయెను. మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతన్ని నియమించిన కాలము మొదలుకొని అతని చేతికి అప్పగించి, అతడు తన ఇంటి మీదను తనకు కలిగినదంతటి మీదను అతని విచారణకర్తగా నియమించిన కాలము మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తీని ఇంటిని ఆశీర్వదించెను. ఈ ఆశీర్వాద వాగ్దానం అసలు ఎవరిది? అబ్రహాముది. ఇప్పుడు ఎవరు అనుభవిస్తున్నారు? ముని మనవడు. ఇప్పుడు చెప్పాలి. నేను మళ్ళీ అంటున్నానండి, ఇంకా చదివితే ఏముందో తెలుసా? అక్కడ యెహోవా ఆశీర్వాదము అతని ఇంటిలోనేమి పొలములోనేమి అతనికి కలిగిన సమస్తమే. అసలు ఈ అభివృద్ధి అనే వాగ్దానం ఎవరిది? అబ్రహాముది. ఇప్పుడు ఎవరు అనుభవిస్తున్నారు? ముని మనవడు. నేను మళ్ళీ అంటున్నాను, ఒక్కవేళ ప్రభు రాకడ ఆలస్యమైతే, మనం ముందే పోతే, నీ ఆశీర్వాదాలు నీతో పోవు, నీ పిల్లలు అనుభవించబోతున్నారు. దేవునికి స్తోత్రం. ఎంతమంది అలా అనుభవించాలని ఆశపడుతున్నారండి? లేచి నిలబడదాం, నిజంగానే లేచి నిలబడదాం. అయ్యా, నన్ను నా కుటుంబాన్ని ఆశీర్వదించి సృష్టికర్త సంబరాలలో నన్ను దీవించమని అడుగుదామా?
మేము ఆశీర్వాదానికి వారసులుగా ఉండడానికి పిలువబడ్డాం. మమ్మల్ని దీవించయ్యా. అడుగుదామండి. ఆర్కెస్ట్రా వారు 2-4 త్వరగా చూసారా? అడుగుడు ఇయ్యబడిను. పెట్టండి మూత పెట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అబ్బా థమ్స్అప్ ఎందుకు అడిగాను రా, మంచి బంగారం అడుగుంటా. 2-4 స్టార్ట్. అందరూ చెప్పట్లు అనుకుంటున్నావేమో మిత్రమా. ఆగుదాం. ఈ బీట్లోనే ఈ పాట అంతా. మీరంతా కూడా చప్పట్లు కొట్టే సమయంలో నేను చెప్పినట్టుగా అన్నీ చెయ్యాలి. దైవజనులు ఆండ్రూస్ ఒకసారి రావాలి. హల్లెలూయా. నీ బైబిల్ తీసుకో. యెషయా గ్రంథంలోనికి రండి. ఈ 2024లో నీ దాసుని నోట వస్తున్నటువంటి ఈ వాగ్దానము మీకు ఫలించునుగాక. యెషయా గ్రంథం 64వ అధ్యాయం 3వ వచనం నుంచి దైవజనులు చదువుతున్నారు. దీన్ని మీరు స్వతంత్రించుకోవాలి. చదవండి. జీసస్ లార్డ్. హల్లెలూయా. 64th చాప్టర్ 3rd వర్స్. జరుగునని మేము అనుకున్న భయంకరమైన, సరిగా చదవాలి తెలుగు, అనుకొనని అది ఇంకా నా వల్ల ఎప్పటికీ అవ్వదు ఇది అని అనుకుంటున్నావేమో. జరుగునని మేము అనుకొనని భయంకరమైన క్రియలు నీవు చేయగా. అక్కడ భయంకరమైన అంటే అర్థం ఇలా కాదండి. అవ్వని కార్యం జరిగితే అది ఆశ్చర్యమే. ఇంకొకటి తెలుసా అండి, కొన్ని మాటలకు విచిత్రంగా అర్థాలు ఉంటాయి. ఇక్కడ మలయాళం తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది. ఏదైనా స్వీట్ తిని దాన్ని ఏమంటారు తెలుసా? రొమ్మ ప్రమాదం అంటారు. ప్రమాదం అంటే యాక్సిడెంట్ కాదు, సూపర్ ఉందని చెప్పడం. అది మలయాళంలో పదం. అది నేను మళ్ళీ అంటున్నానండి. అలాగే కొన్ని పదాలు భయంకరం అంటే అర్థం అని ఊహించేసుకోకండి. జరగని కార్యాన్ని జరిగించగలిగే శక్తిమంతుడైన భీకరుడు. ఆ భీకరుడైన దేవుడు చేస్తాడటండి. జరుగునని మేము అనుకోనని భయంకరమైన క్రియలు నీవు చేయగా అన్యజనులు నీ సన్నిధిని కలవరపడుదురుగా. ఆశ్చర్యపడిపోవాలండి అన్యులు. ఏదిరా మొన్నటిదాకా ఎట్టున్నాడు, ఇప్పుడు ఏంటి ఇలా అయిపోయారు వీళ్ళు. ఇంకా నీవు దిగి వచ్చుదువుగాక. ఆయన దిగి రాబోతున్నాడు ఈ సంవత్సరం. నీకు సన్నిధిని పర్వతములు తత్తరిల్లునుగాక. ఆయన వచ్చినప్పుడు పర్వతములు తత్తరిల్లునుగాక. తన కొరకు కనిపెట్టుకొని కనిపెట్ట కొన్న విషయమై నీవు తప్ప తన కార్యములు సఫలము చేయి మరి ఏ దేవుని ఎవడు ఏ కాలమున చూచి ఉండలేదు. అట్టి దేవుడు సమాచారము మనుషులకు వినబడలేదు. అట్టి సంగతి వారికి తెలిసి ఉండలేదు. నీకు తెలిసిపోయింది రాత్రి. ఈ 2024లో దేవుడిని నెచ్చించబోతున్నాడు. అందరూ మీ బైబిళ్ళన్నీ మీరు కూర్చున్న సీట్లలో పెట్టండి. అందరూ కూడా ఇందాకట్లాగా మ్యూజిక్ ఇస్తూ ఉండగా చప్పట్లు కొడదాం. 1 2 3 4 అందరూ చెప్పండి. ఆడపిల్లలందరూ వేదిక మీదకి వచ్చాను. ఇందాక పాడిన కోరస్. ఇది జరుగునని నేననుకొనని ఊహించలేని ఊహకు అందని గొప్ప మేలును. ఇది జరుగునని నేననుకొనని భీకర కార్యము ఊహించలేని ఊహకు అందని గొప్ప మేలును. చేయగలవాడవు గొప్ప దేవుడవు సర్వశక్తుడవు సమర్థుడవు నీవు. చేయగలవాడవు గొప్ప దేవుడవు సర్వశక్తుడవు సమర్థుడవు నీవు. హల్లెలూయా 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 హల్లెలూయా.
మధురముగా ఆకాశం ఆహారాన్నే కురిపించేదిగా. ఎస్ ఆమేన్. సంద్రమే రహదారిగా మారాయే మధురముగా ఆకాశం ఆహారాన్నే కురిపించేదిగా. బండయే నీటిని రప్పించేదిగా. బండయే నీటిని రప్పించేదిగా. చేయగలవాడవు అలా కొట్టుకుంటూ తినేయండి. నేను చెప్పినట్టు చెయ్యాలి. ఆండ్రూస్, ఆంధ్రయ్య అందరూ చేస్తారా? చేయగలిగిన వాడు ఏడున్నాడు? ఇప్పుడు ఎక్కడున్నాడు? గట్టిగా చెప్పు, ధైర్యంగా చెప్పు. మళ్ళీ చెయ్యి ఇలాంటివే అక్కడ ఉన్నాడు. తండ్రి కుడిపార్శ్వమున మన కొరకే విజ్ఞాపన చేస్తున్నాడు. దిక్కుమాల చలి గిలి వదిలిపెట్టి చూపించండి అక్కడ. ఇలాగా ఎడం చేత్తో కాదులప్ప, కుడి చేత్తో అందరూ ఎత్తండి. అందరూ కుడి చేత్తో ఇలా చూపించాలి. ఇలా ఇలా అనకండి, ఇలా. ఇప్పుడు కుడి చేతి దించి ఎడం చేతులు పైకి ఎత్తండి. గొప్ప దేవుడు అని చెప్పండి. ఇట్ట ఇట్ట, ఇలా కాదు, ఇలా. అది ఇప్పుడు ఎడం చేతి దించేసి కుడి చేతితో సర్వశక్తుడు అని చెప్పండి. మళ్ళీ కుడి చేతి దించేసి సమర్థుడు చెప్పండి. యా, ఇలా చెప్తారా మీరు ఇప్పుడు అందరూ? 1 2 3 4. చేయగలవాడవు, గొప్ప దేవుడవు, సర్వశక్తుడవు, సమర్థుడవు నీవు. మళ్ళీ చేయగలవాడవు, ఆమేన్. గొప్ప దేవుడవు, సర్వశక్తుడవు, సమర్థుడవు నీవు. హల్లెలూయా అందరూ. హల్లెలూయా, 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 హల్లెలూయా. గ్లోరీ. చప్పట్లు చప్పట్లు. నీటినే ద్రాక్షరసముగా నీటిపైనే నడువగా, గాలి తుఫానే భయముతో నెమ్మళమౌవగా. ఆమేన్ ఆమేన్. నీటినే ద్రాక్షరసముగా నీటిపైనే నడువగా, గాలి తుఫానే భయముతో నెమ్మళమౌవగా. మృతులునే సజీవులై లేచువారిగా, మృతులునే సజీవులై లేచువారిగా. చేయగలవాడవు అందరూ, గొప్ప దేవుడవు, సర్వశక్తుడవు, సమర్థుడవు. మళ్ళీ మళ్ళీ చేయగలవాడవు అందరూ అందరూ, గొప్ప దేవుడవు, సర్వశక్తుడవు, సమర్థుడవు నీవు. హల్లెలూయా, 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 హల్లెలూయా. చేయగలవాడవు, గొప్ప దేవుడవు, సర్వశక్తుడవు, సమర్థుడవు. ఎస్, ఇక మా జీవితంలో ఇది జరగదని అనుకుంటున్నామయ్యా. జరుగునని మేము అనుకోనని కార్యాలు చేయగలిగే సమర్థుడని నీ వైపు చూస్తున్నాము.
గొప్ప దేవా, కనులు మూసుకుందాం, ప్రార్థనలు ఏకీభవిద్దాం. ఈ 2024లో ఈ సృష్టికర్త సంబరాలలో మాతో మాట్లాడే మమ్మల్ని ఆశీర్వాదానికి వారసులుగా చేయాలని ఇష్టపడుతున్నాం. మందులుగా మేము ఉండకూడదని, ఆశీర్వాదం మా వెంబడి రావాలని, ఒకవేళ నీ రాకడ ఆలస్యమై మా పోకడ దగ్గరైతే ఈ ఆశీర్వాదాల పరంపర మా కుటుంబాల్లో వెళ్ళి విరుస్తూ కొనసాగాలి. నీ రాకడ పర్యంతం ఆశీర్వాదానికి వారసులుగా ఉండడానికే మమ్మల్ని పిలిచిన మా దేవా, మేము అన్ని విషయాల్లో ఆశీర్వాదకరంగా మారిపోనట్లు నీ కృపాహస్తాలకు మమ్మల్ని అప్పగించుకుంటున్నాం. ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుని వాక్యం నీతో నాతో మాట్లాడింది. ఇది మనుషుల మాటలు కాదు, దేవుని మాటలు. అబ్రహాముతో దేవుడు మాట్లాడాడు. అబ్రహాము దేవుడికి లొంగాడు. అబ్రహామును ఆశీర్వదించాడు దేవుడు. అబ్రహాము తరములో ఆశీర్వదిస్తానని చెప్పిన దేవుడు తన మునిమునుల దగ్గరకు వచ్చేసరికి అది విస్తారంగా ఆశీర్వదింపబడ్డారు. నీ జీవితంలో ఒకవేళ కీడుతో బ్రతుకుతున్నామేమో, శాపముతో బ్రతుకుతున్నామేమో, పాపముతో బ్రతుకుతున్నామేమో, ఈ రాత్రి నిర్దయాన్ని దేవుడికి అబ్రహాము దేవుడి మాట విన్నట్టుగా నీవు వినగలిగితే నీ తరతరములు ఆశీర్వదించబడతారు, నీ పిల్లలు ఆశీర్వదించబడతారు. ఈ రాత్రి శ్రేష్టమైన సంగతి నా దేవునితో మాట్లాడాడు. నీ ఊరికి నీ స్థలానికి రాలేదు. నీ పాడి పంటలు ఆశీర్వదించబడాలన్నా, నీ పిల్లలు ఆశీర్వదించబడాలన్నా దేవుని మాటకు లోబడు. మతాలు కులాలు నిన్ను ఆశీర్వించాలి. దేవుని మాట నిన్ను ఆశీర్విస్తాయి. దేవుని మాటను నీ హృదయంలో పెట్టుకోగలిగితే ఈ రాత్రి శ్రేష్టమైన ఆశీర్వాదానికి వారసుడు అవుతావు. నువ్వేది కోల్పోయావు మరలా 2024 నువ్వు ఆశీర్వాదకరంగా మారాలంటే ఈరోజు తీర్మానం చేసుకో. నేను దేవుడికి లొంగిపోతాను, దేవుని మాటకు లొంగిపోతాను, నా రాత జీవితాన్ని వదిలిపెడతాను, నా పాప జీవితాన్ని వదిలిపెడతాను అని రాత్రి ఒక తీర్మానం చేసుకోగలిగితే దైవజనుడి ద్వారా దేవుడు మాట్లాడిన మాట నీ హృదయంలో ఫలించడం ప్రారంభిస్తుంది. ఇప్పుడు ఆశీర్వాదం ప్రారంభమవుతుంది. ఈ క్షణమే నువ్వు నిర్ణయాన్ని ఇస్తావా? నీ మనసుని ఇస్తావా? ఎంతకాలము పాపముతో సాంగత్యము చేసి జీవిస్తావు? ఎంతకాలము చెడు తలంపులతో సాంగత్యము చేసి జీవిస్తావు? ఎంతకాలము తాగుబోతుగా ఉండిపోతావు? ఎంతకాలము ఈ పాపభ్రష్టమైన జీవితంలో ఉండిపోతావు? ఈ రాత్రి చివరి రాత్రి ఈ సభలకు ఈరోజు దేవునికి ఒక అవకాశం ఇచ్చాడు. మరొక అవకాశం ఉంటుందో లేదో నాకు తెలియదు. ప్రియులారా, ఈరోజే నీ జీవితాన్ని సమర్పించుకుంటావా? నిర్దయాన్ని దేవుడికి ఇస్తావా? ప్రభువారు అడుగుతూ ఉన్నారు, నీ మనసు దేవుడికి ఇస్తావా? నిర్దయంలో దేవుడి వాక్యాన్ని స్వీకరిస్తావా? దైవజనుడు దేవుని ఆత్మ చేత నింపబడి ఒక శ్రేష్టమైన సంగతి నీ హృదయానికి తీసుకొచ్చినప్పుడు వదిలిపెట్టి వెళ్తావా? వదిలిపెట్టడం అంటే నీ ఆశీర్వాదము నీ వద్దనుకుంటూ ఉన్నావు. నీ పిల్లలు బాగోకూడదు అనుకుంటూ ఉన్నావేమో, నీ తరతరములు బాగోకూడదు అనుకుంటూ ఉన్నావేమో. అలా కాకుండా నా తర్వాత నా తరము కూడా బాగోవాలని కోరుకుంటే ఈరోజే ఆయనకి లొంగిపో. సృష్టికర్తని దేవుడికి లొంగిపో. సృష్టికర్తని దేవుడికి లొంగిపో. సృష్టికర్తని దేవుడికి లొంగిపో. సృష్టికర్తని దేవుడికి లొంగిపో. సృష్టికర్త మాటకు లొంగిపో. దేవుడు ఆత్మ నీతో మాట్లాడటం ప్రారంభిస్తుంది. ప్రియులారా, అబ్రహాముతో మాట్లాడిన దేవుడు నీతో మాట్లాడ్డా? నీ జీవితంలో ఒకవేళ ఇంతవరకు అశాంతితో బ్రతుకుతూ ఉన్నావేమో, ఇదిగో ఈరోజు శాంతి అని ఒక ఆశీర్వాదం ప్రారంభమవుతుంది. ఈరోజు వరకు ఆర్థికంగా
ఇబ్బందులు ఇరికిపోయావేమో, ఈరోజు వాటి నుంచి విడుదలయ్యే ఆశీర్వాదం ప్రారంభమవుతుంది. ఒకవేళ వ్యభిచారములో మునిగేలుతూ ఉన్నావేమో, ఈరోజు అది విడిచిపెడితే నీ సంతతిని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఒకవేళ నీ జీవితంలో ఏదైనా తాగుడికి బానిస అయిపోయేవేమో, దానివల్ల నీ కుటుంబం అంతా శాపగ్రస్తం అవుతుందేమో, ఈరోజు దేవుడికి లొంగిపోయి ఆ వ్యసనాన్ని వదిలిపెట్టగలిగితే నా దేవుడు నీ బిడ్డలను ఆశీర్వదిస్తాడు. బిడ్డలను ఆశీర్వదించే దేవుడు, ఈయన ఆరాధిస్తున్న దేవుడు, ఆయన ఆది సంభూతుడు, ఆయన సర్వ సృష్టికి కారకుడు. నీతో మాట్లాడినాడు. రాత్రి దేవుని ఆత్మ నీలో పనిచేయడం ప్రారంభమవ్వాలి. బలిపీఠం దగ్గరికి రాగలిగితే నా దేవుడిని ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. వస్తావా దేవుడి సన్నిధికి? దేవుడి సన్నిధిలో ఉండడానికి ఇష్టపడతావా? దేవుడి మాట వినడానికి ఇష్టపడతావా? ఏదో బ్రతికేస్తూ ఉన్నావా? సామాన్యమైన బ్రతకడానికి కాదు నేను తీసుకుని పిలిచింది స్థలానికి, అసామాన్యుడిగా మార్చటానికి నీ జీవితం ఇస్తావా? ఆయన సకలము చేయగల సమర్థుడైనా, నీ జీవితంలో ఓడిపోయిన చోట గెలిపించే దేవుడైనా, తల వంచుకున్న చోట తలెత్తుకునేటట్లు చేసేవాడైనా, ఈ 2024 నీ జీవితముకు ఆశీర్వాదకరమైన మారాలి. నీ ఉద్యోగానికి, నీ వ్యాపారానికి, మరి ముఖ్యంగా నీ ఆత్మీయ జీవితానికి, నీ పరిచర్యకు, నీ మందిరానికి ఈ 2024 ఆశీర్వాదకరంగా మారాలి. నువ్వు చెప్పాలి, అబ్రహాములాగా ఆయన చెప్పినట్టుగా చేస్తావా? ఒక సంవత్సరము పొరపాటు చేస్తే 13 సంవత్సరాలు మాట్లాడకుండా దేవుడు ఆగిపోయాడు. మనం ఎన్ని సంవత్సరాలు, ఎన్ని రోజులు పొరపాట్లు చేస్తూ ఉన్నాం. రోజుకు పొరపాట్లు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాం. అందుకే దేవుడు మనతో మాట్లాడట్లేదేమో. అబ్రహాం లాంటి వారితోనే 13 సంవత్సరాలు మాట్లాడుకుని ఆగిపోయిన దేవుడు నీతో మాట్లాడకపోవడానికి కారణం ఏమిటో తెలుసా? నీలో దాగి ఉన్న పాపం, నిన్ను ఏలుబడి చేస్తున్న దుష్టాత్మ, చెడ్డ క్రియలే దేవుడు నీతో మాట్లాడకుండా ఆగిపోయినాడు. నువ్వు దేవుడే మాట్లాడాలని ఆశిస్తూ ఉన్నావా? నేను ఆరాధిస్తున్న దేవుడు, మాట్లాడే దేవుడు, నేను ఆరాధిస్తున్న దేవుడు సజీవుడు. ఆయన ఇక్కడ ఉన్నాడు, ఈ స్థలంలో ఉన్నాడు. నువ్వు మాట్లాడతావా? నీతో ఆయన మాట్లాడాలంటే నీ హృదయం క్లీన్గా ఉండాలి. నీ హృదయం అంతా క్లీన్ అవ్వాలి. క్లీన్ చేసుకుంటావా? ఏదో సంబరాలకు వెళ్ళాములే అని వెళ్ళిపోతావా? నీ తరతరములు దీవించబడాలని కోరుకొని వెళ్తావా? నీ పిల్ల పాపలు బాగోవాలని కోరుకొని వెళ్తావా? నీ తరముల బాగు కొరకు నువ్వు చిన్న త్యాగం చేయగలుగుతావా? అదే దేవుని మాట వినే త్యాగం, దేవుడికి లోబడిపోయే త్యాగం నువ్వు చేయగలిగితే నీ కుటుంబము తరతరములు ఆశీర్వాదకరంగా మారిపోతుంది. ఓ దివ్యమైన సన్నిధికి వచ్చావు. పరిశుద్ధాత్మ దేవుడు తన శక్తి చేత నింపుతూ ఉన్నాడు. చివరిగా ప్రార్థన చేసుకుని మనం యొక్క కూటాలు ముగించుకుందాం. వచ్చే ఏడాది మనం సృష్టికర్త సంబరాలు చేస్తాం, ఆయన కార్యాలు చూస్తాం. వచ్చిన వారందరూ భోజనం చేసి వెళ్ళండి. అదే సమయంలో ఓల్డ్ నైట్ ప్రేయర్ ప్రారంభమవుతుంది. మీకు ఆసక్తి కలిగి వారైతే ఆ సంపూర్ణ రాత్రి ప్రార్థనలో కూడా ఏకీభవించండి. దైవజనులు ప్రార్థన చేసి దైవాశీర్వాదాలతో ముగిద్దాం. మహాగణుడును మహోన్నతుడు పరిశుద్ధుడు అయిన తండ్రి, మీ పరిశుద్ధ ఘనమైన నామను బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాం. నువ్వు అక్కడవే ఎంతైనా నమ్మదగిన దేవుడు. నువ్వు మమ్మల్ని సృష్టించినటువంటి ఏకైక సృష్టివర్తుడు. మనిషిని యొక్క జీవితానికి కావాల్సినటువంటి నీ పరిపూర్ణమైనటువంటి ఉద్దేశాన్ని మీరు నెరవేర్చుతూ నడిపిస్తున్నటువంటి దేవుడు అయి ఉన్నావు తండ్రి. ప్రాముఖ్యంగా నీ దాసులు ఆండ్రూస్ గారి జీవితంలో ప్రభువా, తను ఎన్నిక లేని స్థితిలో నుండి ఉన్నతమైన ఎన్నికైన స్థితిలో నీ చేత పిలువబడి ఏర్పరచబడి ప్రభువా, పల్లెల్లోనూ గ్రామాల్లోనూ నైనా పట్టణాల్లోనూ నీ కొరకు బలమైనటువంటి కార్యములను చేయబూనుకొని సాగుతుండగా నీ దక్షిణ హస్తం నీ దాసునికి తోడుగా ఉంచి ఇంకనో శూర కార్యాలు
బలమైన కార్యాలు ఈ ప్రాంతంలో జరుగునుగాకని ప్రార్థిస్తున్నాం. జరిగించే దేవుడుగా నీ ఉన్నావు తండ్రి, నీకు స్తోత్రాలు. భయంకరమైనటువంటి నీ కార్యములు దేవా, అద్భుతమైన నీ కార్యములు, ఎవరు ఊహించలేని నీ కార్యములు నీ దాసుని పక్షముగా మీరు నిలబడి జరిగించు నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ సృష్టికర్త సంబరాలు ఈ ప్రాంతంలో ప్రభువా 7వ సంవత్సరం ముగింపులోనికి నడిపించావు, నీకు వందనాలు నైనా. వచ్చే ఏడాది సహితము కూడా ఈ కార్యములు నీ దాసును తలపెట్టడానికి తనను మీరు బలపరచమని ప్రార్థిస్తూ ఉన్నాం నాయన. ఈ 3 రోజులు నీ దాసునికి ఆలోచన పరముగా, ఆర్థిక పరముగా, పని సహాయకరంగా దేవా నీ బిడ్డలకి తోడుగా ఉండి పరిచర్య ధర్మాన్ని నిర్వర్తించిన ప్రతి పరిచారకుని మీరు దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం దేవా. ఆలోచన చెప్పి దేవా నడిపిస్తున్న దేవునిగా నీ కుమారునికి మీరు ఇది మొదలుకొని సదాకాలము నీ సన్నిధి ఆయనకి తోడుగా ఉంచి నడిపించండి. వారి కుటుంబాన్ని దీవించండి. మంచి నాయనా పరిచర్యను, సంఘమును నీ దాసునికి అప్పగించామని ఇచ్చారని ఆయన చెప్తున్నటువంటి ఆ సాక్ష్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు. సంఘ బిడ్డలందరూ వారి కుటుంబాలని, వారి బిడ్డల్ని మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నారు. వారి బిడ్డలు కూడా ఉన్నతమైన స్థితిలో దేవా తమ పితరుల దగ్గర నుంచి, తండ్రుల దగ్గర నుంచి తమ బిడ్డల వరకు నాయన తరతరములకు అబ్రహాం యొక్క ఆశీర్వాదం ఎలా కొనసాగించిందో దేవా, అబ్రహాం యొక్క బిడ్డలు కూడా ఎవరింట నివాసం చేశారో, వారు ఏ పట్టణంలో నివాసం చేస్తున్నారో వారికి ఎలాగ ఆశీర్వాదకరంగా ఉందో నాయన, అలాగనైనా వీరి కుటుంబాల్లో ఉన్నటువంటి బిడ్డలు తరతరములు దేవా నీ మూలముగా ఆశీర్వాదము పొందుదురుగాక. ఈ పరిచర్యలో నిలిచి దేవా అటువంటి ఆశీర్వాదాలు వారు తరములకు మోసుకుని పోనట్లు నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ 3 రోజులు వాద్య సహకారం అందించి నాయన సౌండ్ సిస్టంలో పరిచర్లో నాయన సహకరించిన బిడ్డల్ని కోయరు వారు చక్కగా పాడుతూ నిన్ను ఆరాధించి వారిని, వారి విద్యను, వారి చేతి పనులను, వారి తల్లిదండ్రులను కూడా మీరు దీవించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇక జరగబోయేటటువంటి నాయన 24 గంటలు నాయన ఆల్ నైట్ ప్రేయర్లో కూడా నాయన నీ సన్నిధిని వారికి తోడుగా ఉంచి నడిపించమని ప్రార్థిస్తున్నాం. నాయన చేరువచ్చిన అనేకులుగా అక్కడ కూడి నాయన నీ సన్నిధిలో ఒక బలిపీఠం దగ్గర ధూపం వేయగలిగే వారుగా బలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ 3 రోజులు దిగ్విజయముగా ఎంతో ఆశీర్వాదకరంగా ఆత్మీయ మేలులు పొందుకుంటూ మేము దేవుని వల్ల ఆశీర్వదింపబడితిమని అనేకులు ఎదుటి సాక్షులుగా ఉండుటకు ఎక్కడి నుండి తరలి వెళ్ళడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తూ మరొకసారి సృష్టికర్త సంబరాలను బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారికి నిత్య కృప, పరిశుద్ధాత్మిక నిత్య అన్యోన్య సహవాసం ఆదరణ ఇప్పుడు ఎల్లప్పుడు కూడిన మనకు ఆయనకి ఇష్టమైన బిడ్డలందరికీ సృష్టికర్త సంబరాల్లో పాలుభాగస్లై వాక్యమును అందించినటువంటి గ్రీటింగ్స్, శుభాకాంక్షలు తెలియజేసినటువంటి దైవజనులకు, పాటలు పాడినటువంటి వారికి, పరిచర్య ధర్మాల్లో పాలుభాగస్లైన వారందరికీ వీటన్నిటినీ నిర్వహించి నడిపించినటువంటి ఆండ్రూస్ గారికి, వారి కుటుంబానికి, సంఘానికి సదాకాలమైన సన్నిధి తోడుయండి ఆదరించి నడిపించి బలపరచునుగాక.